హాయ్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఈ చదివే విధానంలో భాగంగా మన టాపిక్ అయినటువంటి హిస్టరీకి సంబంధించి, ముఖ్యముగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదివినట్లయితే మనం ఖచ్చితంగా అనుకున్న గోల్ అనేది సక్సెస్ అవుతామనేది ఈ వీడియోలో మనం చేయడానికి ప్రయత్నిద్దాం. అడిగా ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది, గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పైన మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే ఇటు ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్ కోర్సెస్ కూడా మన యాప్లో అందించడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి మనకు యాక్చువల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ అని పెట్టడం జరిగింది. ఈ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 150 మార్కులకు గాను క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో కూడా ఒక 2 పేపర్స్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి, ఈ ప్రిలిమ్స్ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఇవ్వటం జరిగింది. ఈ 150 మార్కులకు గాను ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ ప్రకటించినట్లు ఒక 5 సబ్జెక్ట్స్కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంటే ప్రీవియస్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్కి గ్రూప్ 2కి సంబంధించి ఇప్పటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 2 సిలబస్లో సమూలమైన మార్పులు అనేది ఏపీపీఎస్సీ వారు చేయటం జరిగింది. ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ మార్పులకు అనుగుణంగా ముందు ఒక ఐడియా మనకు వచ్చినట్లయితే తర్వాత ఏ బుక్స్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ చదివితే సక్సెస్ అవుతామనేది ఒక అవగాహన అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇండియన్ హిస్టరీ 30 మార్కులు, జియోగ్రఫీ 30 మార్కులు, ఇండియన్ సొసైటీ 30 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు. మీరు ఇక్కడ ఇండియన్ హిస్టరీ కానీ ప్రధానంగా తీసుకుంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం ఇవ్వటం జరిగింది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆన్వర్స్ టు 1961 ఆపరేషన్ విజయ్, సింధులోయ నాగరికత దగ్గర నుండి 1961 డిసెంబర్ 9 ఆపరేషన్ విజయ్ అనే సైనిక ఒక ఆపరేషన్ ద్వారా గోవాను భారతదేశంలో విలీనం చేసినంత వరకు ఆ మధ్యలో జరిగినటువంటి అనేక కార్యకలాపాలు, అదేవిధంగా ఆ టాపిక్లకు సంబంధించినటువంటి సామాజిక, సాంఘిక, సాహిత్య, ఆర్థిక, రాజకీయ, న్యాయ, సామాజిక పరిపాలన, వాస్తు శిల్పాలు, వాటి యొక్క ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, సోషియాలజీ అంటాం. ఇక 5 టాపిక్లు ఇవ్వటం జరిగింది. ఇది మనకు తెలుసు. ఆ తర్వాత ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకు నోటిఫికేషన్లో 1:2 ఏ విధంగా తీయటం అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మీరు ఏంటంటే మెయిన్స్కి వెళ్ళటం జరుగుతుంది, తెలిసినది. మరి మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకు చూడండి 2 పేపర్స్ అనేది ఉండటం జరిగింది. పేపర్ 1లో 150 మార్కులు, పేపర్ 2లో 150 మార్కులు ఇవ్వటం జరిగింది. సార్, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామో మెయిన్స్లో పూర్తిగా మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్గా దీన్ని మనం పరిగణించవచ్చు. ఎందుకంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, సింపుల్ భారత రాజ్యాంగం ఒక అవలోకనం అంటాడు. ఈ 150 మార్కులకు గాను ఖచ్చితంగా కొద్దిగా సీరియస్ ప్రిపరేషన్ 145+ తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 100% తెప్పించవచ్చు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఎక్స్ట్రాడినరీ కాబట్టి అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగిన వారితో, కొన్ని వందల బ్యాచెస్ బోధించిన వారితో ఇక్కడ చెప్పించడం జరుగుతుంది. కాబట్టి అసలు పేపర్ ఎలా వస్తుందో కూడా ఒక అవగాహన ఉన్నటువంటి ఫ్యాకల్టీలతో ఇక్కడ చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే స్కోరింగ్ సబ్జెక్టుగా దీన్ని చెప్పొచ్చు. ఇదిగోండి అమ్మ, ఏపీ హిస్టరీకి రియల్గా నియర్లీ చెబితే ఏపీ హిస్టరీ అంటాం. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 150 మార్కులు, దాన్ని 75కి తీసుకురావటం జరిగింది. రిమైనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75, ఇదొక 150, ఇదొక 150. ఈ విధముగా మనకు సిలబస్ ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మీరంతా ఖచ్చితంగా ఇదొక్క వీడియోస్ విని ఒక అవగాహన పెంచుకుంటారని ఖచ్చితంగా నేనైతే కోరుకుంటున్నా. ఒక్కసారి మనం ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా సెకండ్ పేపర్ ప్రిలిమ్స్ మీరు అయిన తర్వాత మెయిన్స్లో 75 మార్క్స్ ఉన్నటువంటి
సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీన్ని ఏపీ హిస్టరీ అనడంలో తప్పు లేదు, కానీ అలా అనకూడదు. అదేంటి సార్ అలాగంటే ఏపీ హిస్టరీలో ఉన్నది కరెక్టే, కానీ సామాజిక కల్చరల్ సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సోషల్ కండిషన్స్ కల్చరల్ కండిషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతగా మనం సక్సెస్ అవ్వటం జరుగుతుంది. ఒక్కసారి మీరు పరిశీలించండి. ఏపీపీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి బిట్టి ఎలా వస్తుంది, ఏ విధంగా ఇవ్వటం జరుగుతుంది అనేది నేర్చుకోండమ్మా. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని, సిలబస్ చూస్తే చాలా ఎక్కువ సిలబస్, మార్కులు చూస్తే 75. సిలబస్ చూస్తే ఎక్కువ, మార్కులు చూస్తే 75 మాత్రమే. ఇలాంటప్పుడు పేపర్ రాసేవారు ఏం చేస్తారంటే, ఇంతకుముందు ప్రీవియస్ మీరు పేపర్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి, అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్కి అవకాశం ఉండేది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, లేదా జాతిపిత ఎవరంటారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తాడు, జతపరచమంటాడు, ఇటు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే అర్థం ఏమిటి సార్, ఒక క్వశ్చన్కి బదులుగా 4 క్వశ్చన్లు ఒకే క్వశ్చన్గా తయారు చేస్తున్నాడు. సార్ వింటున్నారా? ఒక క్వశ్చన్ని 4 బిట్లని ఒకే క్వశ్చన్లో ఇస్తున్నాడు. మీరు రాసినవి 75 కాదు, ఇంటూ 4. అంటే అంత సబ్జెక్ట్ వస్తే కానీ బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి. మొత్తం గ్రూప్స్ ప్రిపరేషన్ అంటేనే రేపు ఒక మండలానికి హెడ్గా వెళ్తున్న మీరు ఎంత బ్రాడ్గా ఆలోచించాలి, అక్కడ ఉండే సమస్యను మీరు నెరవేర్చాలంటే మీ మైండ్ సెటప్ ఏంటి, అవన్నీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ మీకు టోటల్ క్వాలిఫికేషన్ ఎంతవరకు మీకు కరెక్ట్ అనేది ఇక్కడ మీకు సాధించడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత సమాజంలో ఉన్నటువంటి పరిణామాలకి, సంస్కృతిలో ఉండే పరిణామాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ మన యాప్లో కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ని, ఎన్సీఆర్టీ బుక్స్ని, కేవలం ఏపీ హిస్టరీకి సంబంధించి కొంతమంది చరిత్రకారులు రాశారు. మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు లాంటి వారు, అటువంటి పివి పరబ్రహ్మశాస్త్రి గారు, ఎంత గొప్ప చరిత్రకారులు, వారి యొక్క బుక్స్ని బేస్ చేసుకొని ఈ కంటెంట్స్ అనేది మనం తయారు చేయటం జరుగుతుంది. ఇక మిస్ అయ్యే సమస్య లేకుండా మీకోసం ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చేయటం జరుగుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా, మరి ఇక్కడ మన ఏపీ హిస్టరీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఎన్ని టాపిక్స్ ఉంటాయి, వాటిలో సబ్ టాపిక్స్ ఏమిటి, ఎలా చదివితే మనం రీచ్ అవ్వగలం అనేది ఈ వీడియోలో మీకు నేను అందించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెబుతున్న వీడియో సార్ సెకండ్ పేపర్లో అంటే మెయిన్స్ ఎగ్జామ్లో పార్ట్ ఏలో భాగంగా లేదా పార్ట్ 1లో భాగంగా, ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి పాలిటీ ఏపీ హిస్టరీలో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏలో మనకి 75 మార్కులు ఉండటం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలామంది ప్రిపేర్ అవుతారు. ఎందుకు సార్ మరి అందరూ సక్సెస్ అవ్వరంటే, చాలామందికి సిలబస్ పైన ఒక అవగాహన ఉండదు. ఏదో బయట మెటీరియల్ చదివేయడం, ఒక స్టాండర్డ్ బుక్స్ ఫాలో కాకపోవడం. పాపం చాలా కష్టపడతాం మన వారం. ఇంత కష్టపడినప్పటికీ ఎందుకు సార్ మనం సాధించలేకపోతున్నామంటే, ఒక కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ కానీ, కరెక్ట్ అయిన ప్రామాణికమైనటువంటి పుస్తకాలు కానీ మనం చదవలేకపోవడం. అది ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ ఏపీపీఎస్ఆర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయినప్పటికీ సిలబస్ మీద ముందు ఒక అవగాహన రావాలి. ఓహో, ఈ టాపిక్ మా సిలబస్లో ఉంది, దీన్ని ఇలా చదవాలి, ఇలా చదివితే మేము సక్సెస్ అవుతాము అనే ఒక అవగాహన ఏర్పడితే 100% మనం సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పైన ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది, దాన్నే ట్రూ ట్రాన్స్లేషన్ మన సౌలభ్యం కోసం పక్కా తెలుగులో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మీన్స్ ద శాతవాహనాస్, ద ఎక్స్వాకాస్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ద విష్ణుకుండినీస్, ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి, ఆంధ్ర చోళాస్. అంటే ఇక్కడ చూడండి, శాతవాహన్ అనే టాపిక్ ఉంది సార్, ఎక్స్వాక అనే టాపిక్ ఉంది సార్, విష్ణుకుండినులు అనే టాపిక్ ఉంది, అదేవిధంగా ఈస్టర్న్ చాళుక్యాస్ అనే టాపిక్ ఉంది, ఆంధ్ర చోళులు అనే టాపిక్ ఉంది.
అంటే ఫస్ట్ యూనిట్లో భాగంగా మనకేమిటనంటే ఒక 5 టాపిక్లు సబ్ టాపిక్లు ఇవ్వటం జరిగింది. అంటే ఉన్నటువంటి 5 ప్రధాన 6 యూనిట్లలో, ఎందుకంటే బైఫర్కేషన్ కాబట్టి లాస్ట్ది, ఉన్నటువంటి ఏపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర కరెక్ట్గా మీరు ఇది ఆలోచించండి. ఇది ఏపీ హిస్టరీ కంటే అత్యున్నతమైనటువంటి విధంగా తయారు చేసింది. సో కాబట్టి మరి మన ఏపీ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో భాగంగా ఇదిగోండి శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఆ తర్వాత మీరు పరిశీలిస్తే విష్ణు కుండినులు, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు, ఆంధ్ర చోళులు అనే టాపిక్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇది చదివినప్పుడు ఖచ్చితంగా 5 సబ్ టాపిక్స్ మీరు డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ యూనిట్ని. అది క్లారిటీ. ఈ 5 టాపిక్ల్లో ఇంతకు ముందులా రాజకీయ పరిస్థితులు, రాజు యొక్క భార్యలు, ఎవరెవరు ఏది జరిగిందని, వాళ్ళ బిరుదులు, వారు చేసిన యుద్ధాలు, వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారమో ఈ మధ్యకాలంలో ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతుంది ఆంధ్ర గవర్నమెంట్. ఇక్కడ మనకేం జరుగుతుంది, వారి యొక్క సామాజిక, వారి యొక్క ఆర్థిక, వారి యొక్క మత పరిస్థితులు, వారి సాహిత్యము, వారి కళ మరియు వాస్తు శిల్పానికి అత్యధిక ప్రాధాన్యత మీరు ఇవ్వాలి. సో అదే విధముగా పూర్వ చారిత్రక సంస్కృతులు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది, ప్రీ హిస్టారిక్ కల్చర్స్. యాక్చువల్గా ఇక్కడ ఏపీ హిస్టరీ దేంతో ప్రారంభమవుతుందనంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులతో ప్రారంభమవుతుంది మన ఏపీ హిస్టరీ. మా అకాడమీని బేస్ చేసుకొని చెబుతున్నాం. కేవలం అకాడమీస్, మనం ఏ రేంజ్కైనా పోవచ్చు అకాడమీలు చదివినట్లయితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పూర్వ సంస్కృతులు అన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక పరిస్థితుల దగ్గర నుంచి ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ అనేది ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన కాలంలో అంతక దేశం, అందరట్ట, దక్షిణ భారత ధాన్యాగారం, అన్నపూర్ణ, నదుల రాష్ట్రం, లిట్టోరల్ రాష్ట్రం అనే పేర్లతో వ్యవహరించేవారు. ఒకప్పుడు ఇవన్నీ గుడ్డిగా చదివేసేవారు. మీలాంటి తెలివైన విద్యార్థులు అలా చదవకండి డియర్ ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అంతక దేశం. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు రావడానికి సంబంధించిన ఆధారాలు ఐతిరేయ బ్రాహ్మణములు ఎలా ఉన్నాయి, ఐతిరేయ బ్రాహ్మణం అనగా అర్థమేమిటి, ఇది క్రీస్తుపురం 1000లో ఎవరి గురించి ఉన్నది, మరి ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి ఎందుకున్నది, ఆ ఆంధ్రులే తర్వాత శాతవాహనులుగా ఎలా రూపాంతరము చెందారు అనేది అంతక దేశం యొక్క బ్యాక్గ్రౌండ్గా చదివితే, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీరు తెలుసుకుంటే ఇక మిస్ అయ్యే సమస్య ఉండదు సార్. వాడు ఎలాగివ్వనియండి సార్ పేపర్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులు అంటే జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్గా చిన్న ఫస్ట్ టాపిక్ టచ్ చేస్తూ ఉండాలి. అంతక దేశమని ఎందుకు ఆంధ్రప్రదేశ్ అని బౌద్ధ మతస్థులు అందరట్ట అనేవారు అనేది మీరు ఒక అవగాహనగా నేర్చుకున్నట్లయితే ఈ పూర్వ సంస్కృతులు అనేవి కంప్లీట్ అవుతాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మానవ జాతి పరిణామ క్రమాలు ఇవన్నీ ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుంది అవుట్లైన్స్ కింద. డైరెక్ట్గా పదం ఇవ్వకపోయినా ఆ బ్యాక్గ్రౌండు, ఎందుకంటే ఆంధ్ర శాతవాహనుల కంటే ముందు కొన్ని జాతుల వారు, కొన్ని మిశ్రమ సంస్కృతుల వారు మన ఆంధ్రాను పరిపాలించినట్లు కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి. వాటిని మీరు ఇక్కడ క్యాచ్ చేసుకోవాలి, మిస్ చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు మీరు పోవాలి నెక్స్ట్ టాపిక్లోకి. శాతవాహనులు, వావ్ ఎక్స్ట్రాడినరీ టాపిక్ అండి. మినిమం 6 నుంచి 8 మార్కులు మన గ్రూప్ 2లో వచ్చినాయన్నా అతిశయోక్తి కాదు. ఇది 100% రావాల్సిన టాపిక్. బిట్ మిస్ అవ్వడానికి లేదు సార్. ఎంత వీలైతే అంత మీరు శాతవాహనులకు ప్రాధాన్యత ఇవ్వండి. శాతవాహనులు అన్నా, శాలివాహనులు అన్నా సార్, శాతవాహనులు అన్నా, శాలివాహనులు అన్నా, పులోమావీలు అన్నా, శాతకర్ణిలు అన్నా, సుఖప్రదమైన వాహనం కలిగిన వారు అన్నా, సత్యపుత్రులు అన్నా ఒకటే. ప్రీవియస్ ఏపీపీఎస్సీ బిట్ అండి. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న కాలంలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చను, శాతవాహనులను సత్యపుత్రులు అని మొదటిసారిగా ఎవరు అభివర్ణించారు అన్నాడు. అలా అన్నది ఎవరో చరిత్రకారుడో కాదండి, గొప్ప చక్రవర్తి, భారతదేశాన్ని భయపెట్టిన గొప్ప చక్రవర్తి, ఎ ఫేమస్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఆయన శాతవాహనులకి సత్యపుత్రులు అనే బిరుదు ఎందుకు ఇచ్చాడు,
ఆయనకి సమకాలీనులుగా సామంతులుగా మన ఆంధ్రాని ఎవరు పరిపాలించారు, ఆ టైపులో మీరు చదవాలండి. అక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళు. మరి శాతవాహన అంటే అర్థమేమిటి, అసలు వీళ్ళ పరిచయం ఎలా వచ్చింది, వీళ్ళ రాజలాంఛనం ఏమిటి, వీళ్ళ యొక్క అధికార భాష ఏమిటి, వీరి అభిమాన భాష ఏమిటి, కోటిలింగాల, ప్రతిస్థానపురం, శ్రీకాకుళం, ధరణికోట, ధాన్యకటకం, అమరావతి, సిరిటన, పూర్వశైలము అంటే ఏమిటి, ఇవన్నీ శాతవాహనుల దగ్గర మనం చదవాలండి. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ని బ్యాక్గ్రౌండ్గా పోయి చెప్పగలగాలి. రీసెంట్గా ఆంధ్ర ప్రభుత్వమేమో రాజధానులకు సంబంధించి ఇష్యూ జరుగుతుంది కాబట్టి వాటి బ్యాక్గ్రౌండ్ని హిస్టరీ నుంచి అడగాలి. అంటే హిస్టరీలా కాకుండా కరెంట్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్నటువంటి యుగాలకు అనుగుణముగా కాంపిటేటివ్కి అనుగుణంగా మీరు చదివితే ఇక మిస్ అయ్యే సమస్య అయితే ఉండదండి. అదే మన యాప్లో మనం చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి కోటిలింగాల ఎంత గొప్పదండి, తెలంగాణ చారిత్రక నేపథ్యానికి సంబంధించింది. ఇక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మన అమరావతి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ములుగు పాపయారాధ్యుడు అనే గురువు గారి యొక్క కోరిక మేరకు పాల ఉత్పత్తుల నగరమైన అమరావతిగా పేరు ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఈ శాతవాహనం దగ్గర మనం చదవాల్సి ఉంటుంది. ఎంత గొప్ప టాపిక్ అండి. వీరు 450 సంవత్సరాలు పరిపాలించారని కొంతమంది, వీళ్ళు క్షత్రియులు కాదని కొంతమంది, ఏక బ్రాహ్మణ, ఏక వీర, సూర, దక్షిణాధిపతి, అప్రతిహత చక్ర, క్షత్రియ దర్పమాన మర్దన, వర్ణ సంకర్య నిరోధక, త్రీ సముద్రతోయ పీతవాహన, ఆగమ నిలయ, బెనాటక స్వామి అనే బిరుదులు శాతవాహన చక్రవర్తులకు ఎలా వచ్చినాయి? నవనగర స్వామి, దక్షిణాధిపతి, దక్షిణాపదేశ్వర. సార్ బిరుదుల మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకప్పుడు నవనగర స్వామి అంటే ఎవరనేవాడు, ఇప్పుడు అలా కాదు కదా. ఒకవైపు చక్రవర్తులు ఇస్తాడు, ఒకవైపు బిరుదులు ఇవ్వటం జరుగుతుంది. జతపరచమన్నా బావున్ను. జతపరచమంటే చాలామంది విద్యార్థులు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఒక చక్రవర్తి బిరుదు తెలిస్తే మిగతాది అదృష్టం కొలది A1 ఉందనుకో, మిగతా 3 ఆప్షన్లు అది లేకపోతే ఇది కరెక్ట్ ఏమని పెట్టేస్తారు. అలా కాదు. అలా ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయడమే ఎగ్జామ్ ప్యాటర్న్ లక్ష్యం. జతపరచములో తప్పుగా ఉన్నది ఏది అంటాడు, సరికానిది గుర్తించుము అంటాడు. ఏ సరైనది బి తప్పు, బి ప్రతిపాదన ఏ సరైన వివరణ కాదు అంటాడు. వాటికి అనుగుణంగా మనం మారాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. బ్యాక్గ్రౌండ్ నుంచి రండి. చారిత్రక గ్రంథాలను మీరు ఖచ్చితంగా అన్వయించుకోండి. చరిత్రకారులకు సంబంధించినటువంటి చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. అదే ఈరోజు మన యాప్లో చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది కాబట్టి అందుకంత నమ్మకంతో చెబుతున్నాం మనం ఇక్కడ. ఒక గుర్తుపెట్టుకోండి. మరి ఈ శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతికం. మరి వీళ్ళు అసలు జన్మస్థలం ఏమిటి, వీళ్ళు ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వారా, కర్ణాటక వారా, మహారాష్ట్రకు చెందినవారా, విదర్భ ప్రాంతానికి చెందినవారా? బార్జెస్ అండ్ బార్నెట్ వాళ్ళు ఏం చెప్పారు, పిటి శ్రీనివాస అయ్యంగారు ఏం చెప్పారు, సుక్తాంకర్ ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ నుంచి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ విభజితమైన తరువాత తెలంగాణ ప్రభుత్వం శాతవాహన చారిత్రక నేపథ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పివి పరబ్రహ్మశాస్త్రి గారు కానీ, కంబంపాటి సత్యనారాయణ కానీ, బాలరామమూర్తి కానీ, సోమశేఖర గారు లాంటి చరిత్రకారులు కోటిలింగాలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వటం జరిగింది? శ్రీకాకుళంలో ఉండే ఆది మహావిష్ణువు దేవాలయ ప్రత్యేకతలు ఏమిటి? కృష్ణా జిల్లా శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్తో ఈ శాతవాహనుల పరిచయం చెప్పుకోవాలి. మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణాల ప్రత్యేకత ఏమిటి? నాసిక్ శాసనం, నానాఘాట్ శాసనం, మరలా నాసిక్ శాసనం, చిన్న గంజాం శాసనం, మేకధోని శాసనం ఎంత గొప్పవండేవి. ఇప్పటికి అవి ఎందుకు ప్రత్యేకత? అవి తామర శాసనాల, రాతి శాసనాల, ప్రశస్తల అనేది శాతవాహనులకు సంబంధించి ఇక్కడ మీరు మాట్లాడాలి. ఒక్క విషయం పరిశీలించండి. అనగానే రాజులు 30 మంది ఉంటారు యాజ్ పర్ మత్స్య పురాణ. రాజులు పేర్లు చెప్పి ఆపేయడం కాదు, ఆ రాజులకు సంబంధించి వారి సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అంటే శాతవాహనుల కాలంలో ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఎందుకంటే అమరావతి స్తూపము తెలుసు కదా, ఏదైనా ఒక స్తూపాన్ని నిర్మించేటప్పుడు ఏ విధముగా నిర్మించాలి,
స్తూపం యొక్క అడుగు భాగాన్ని ఏమంటారు? వేదిక, మేది, అండ, హార్మిక, అదేవిధంగా గుమటము, చట్రము అంటే ఏమిటి? ఎంత గొప్ప టెర్మినాలజీ అండి. అది ఇక్కడ వాస్తుశిల్పాలంటే, అది ఇక్కడ సాహిత్యము, కళ అంటే. అసలు స్తూపం యొక్క పైభాగాన్ని ఏమంటారు? స్తూపం లోపలికి ఎందుకు మనం పోలేము? ఆంధ్రప్రదేశ్లో శాతవాహనుల కాలంలో నిర్మించిన అమరావతి స్తూపాన్ని పోలినటువంటి ఇండోనేషియాలో ఉన్న స్తూపం ఏది? అమరావతి స్తూపాన్ని పోలిన మహారాష్ట్రలో ఉన్న స్తూపం ఏది? అమరావతి స్తూపాన్ని చూసి థాయిలాండ్లో నిర్మించిన స్తూపం ఏది? అది సార్ చదివే విధానం అంటే. ఇంకెవరు సార్ మనం లాపేదలా నేర్చుకోగలిగితే? గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు, శాతవాహనుల కాలంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉండేవి, శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థలు ఉన్నాయా లేవా, శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తులు ఉండేవి, శాలివారిని ఏమనేవారు, నూనె తీసేవారిని ఏమనేవారు, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారిని ఏమనేవారు, చెప్పులు కుట్టేవారిని ఏమనేవారు. అలా 18 మంది పేర్లు వచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా అడుగుతాడు ఈ 18లో ఏది తప్పుగా ఉన్నది అని. ఓకేనా? ఉదగ యంత్రము, ఓదగ యంత్రము, ఘటి యంత్రము, గరిక యంత్రము అంటే అర్థం ఏమిటి? ఆ టైపులో ఇక్కడ మీరు చదవగలసి ఉంటుంది మన శాతవాహనంలో. మరి ఇదిగోండి శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు. ప్రతి పదాన్ని కూడా మీరు హైలైట్ చేసి భూతద్దంలో పెట్టి చూడాలంటారు చూడండి, అలా చదవగలగాలి. శాతవాహనులో సామాజిక పరిస్థితులు, శాతవాహనులో ఆర్థిక పరిస్థితులు, శాతవాహనుల కాలంలో ఇటీవల కాలంలో లభ్యమైన సేబాక అనే కాయిన్ ఎవరిది? రణగోస్వామి, రణగోభద్ర అనే నాణెములు ఏ విధంగా శ్రీముఖుడికి సంబంధించిన నాణెములను ఇటీవల కాలంలో ఆధారాలు దొరికినాయి. వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? కొండాపూర్, కోటిలింగాల, మునుకులగుట్ట, అదేవిధంగా కుహారమా అనే ప్రాంతాల్లో ఇటీవల కాలంలో లభ్యమైన నాణెముల గురించి ఏం తెలియజేస్తున్నాయి? కర్సాపనము, శతమానము, శభక, పతాక అనే ఆర్థిక విధానాల ద్వారా ఏ విధంగా శాతవాహనులు అభివృద్ధి చెందినారు. శాతవాహనుల కాలంలో కురుకర అనే పండు అంటే ఏమిటి? రీసెంట్గా అడిగిన క్వశ్చను. రాజకంకేట అనగా అర్థం ఏమిటి అన్నాడు సార్. శాతవాహనుల కాలంలో ఆర్థిక పరిస్థితుల మీద అడిగిన క్వశ్చను. రాజకంకేట అనగా అర్థం ఏమిటి? కౌలు రైతులు తీసుకునే భూమి, చక్రవర్తి యొక్క సొంత భూమి, ఈ టైపులో క్వశ్చన్స్ అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఇవన్నీ మన యాప్లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మిస్ అయ్యడానికి అవకాశం లేదు. ఆ టైపులో మీరు చదవాలని చెబుతున్నా. ఆ తర్వాత ఇదిగోండి మత పరిస్థితులు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం అనేది గొప్పగా అభివృద్ధి చెందినది. శాతవాహనుల కాలంలో జీవించిన గొప్ప బౌద్ధమత సన్యాసి ఎవరు అంటాడండి? ఆచార్య నాగార్జునాచార్యులు. క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఆచార్య నాగార్జునాచార్యులకి సమకాలీనముగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజ్యవంశం ఏది అంటాడు? శాతవాహనుల, బృహత్పలాయనుల, విష్ణుకుండినుల, సాలంకాయనుల అంటాడు. విష్ణుకుండినుల, సాలంకాయనుల అనేటప్పుడు శాతవాహనులు రాయాలి. ముఖ్యంగా యజ్ఞశ్రీ శాతకర్ణి మన ఆచార్య నాగార్జునాచార్యుల కోసం 5 అంతస్తులతో 1500 గదులతో ఏనుగాకారంలో, పులి ఆకారంలో, సింహమాకారంలో, గేదె ఆకారంలో, పావురమాకారంలో, గుర్రమాకారంలో ఏ ఆకారాల్లో నిర్మాణాలు చేశాడు. ఇండియన్ ఐన్స్టీన్గా, 2వ బుద్ధుడిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జునాచార్యులు బౌద్ధ మతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఆ టైపులో ఇక్కడ బౌద్ధ మతం గురించి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. శాతవాహనుల కాలంలో జైన మతం కొండ కుందనాచార్యులు. ఆయన రాసినటువంటి ప్రభాత త్రయముగా పేరుగాంచిన 3 గ్రంథాలు ఏమిటి? ఆయన రాసినటువంటి 84 పైగా గ్రంథాల్లో ఏది ప్రధానమైనవి, వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడ. అదేవిధంగా శాతవాహనుల కాలంలో గుడిమల్లం, వావ్ ఎంత గొప్పది సార్. భారతదేశంలోనే ప్రాచీన శివలింగంగా పేరుగాంచింది కదా, అది వాటి ప్రాధాన్యత అనేది ఇక్కడ మతానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మీరు నేర్చుకోవాలి. ఇదిగోండి సాహిత్యము. గాథా సప్తసతి, లీలావతి, లీలావతి పరిణయము, కథా సరిత సాగరము. ఈరోజు పంచతంత్రము రావటానికి కారణం ఏమిటి? బృహత్ కథ, బృహత్ కథామంజరి, బృహత్ సంహిత, బృహత్ కోశానికి ఈ శాతవాహనుల కాలంలో పైశాచిక భాష అంటే DC సర్కారు ఏ విధంగా అభిప్రాయపడ్డాడో అవి చదవడానికి ప్రయత్నించండి మీరు. ఆ టైపులో ఇక్కడ మతపరమైన సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదిగోండి కళ మరియు వాస్తుశిల్పము అన్నామండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం శాతవాహనుల కాలంలో బౌద్ధ నిర్మాణాలు,
జైన నిర్మాణాలు, వైదిక మత నిర్మాణాలు ఏం జరిగినాయి? వేదిక, మేది, అండా, హార్మిక్ అంటే ఏమిటి? అమరావతి స్తూపం ఎంత గొప్పదండి. ప్రీవియస్గా ₹1,00,00,000 ప్రశ్న మీలో ఎవరు కోటేశ్వర్లో అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా. అమరావతి స్తూపం యొక్క శిథిలాలు ఎక్కడున్నాయి అడగవచ్చు. అమరావతి స్తూపం యొక్క పాత పేరేమిటి అంటాడు? దీపాల దిన్నె. దానిని కల్నల్ కొలిన్ మెకంజీ ఏ విధంగా కనుక్కున్నారు? భారతదేశ చరిత్రలోనే 4 సింహాల ముఖద్వారముతో అమరావతి స్తూపాన్ని వశిష్ఠపుత్ర పులోమావి లేదా 2వ పులోమావి ఏ విధంగా నిర్మించాడు? ఇవన్నీ చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆ సాహిత్యానికి, వాళ్ళ వాస్తు శిల్పాలకి మీరు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క టాపిక్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు శాతవాహనులు కంప్లీట్ అవుతుంది. అంతే తప్ప 30 మంది రాజుల పేర్లు చదివేయడం, వాళ్ళ బిరుదుల పేర్లు చదివేయడం ఒకటే కాదు సార్. అవన్నీ ఒకప్పటి చదువులు సార్. నేడు పెరుగుతున్నటువంటి సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని హెవీ కాంపిటీషన్ ఉంది. మంచి అవకాశం మీకు. ఎప్పటికగా నోటిఫికేషన్లు రావు. మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మంచి అవకాశం మీకు కల్పిస్తున్నారు కాబట్టి యూజ్ చేసుకోండి. అమ్మాయికి మనల్ని ఎవరూ ఆపేది లేదు. మీ వెనకాల మనం ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మత, కళ, వాస్తుశిల్పాలు శాతవాహనుల కాలంలో మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఇక్ష్వాకులు. సేమ్ ఇక్ష్వాకులు. ఇక్ష్వాక అంటే చెరుకు అని అర్థము. కృష్ణ, గుర్తుపెట్టుకోండమ్మా, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నల్లగొండ, ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వశిష్ఠ పుత్ర శ్రీ శాంతమూనుడు లేదా శాంతమూనుడు ఏ విధముగా హైలైట్ అయినాడు? ఆయన తర్వాత వచ్చిన వీర పురుషదత్తుడు, ఆయన తర్వాత వచ్చిన యెహూవల శ్రీ శాంతమూనుడు, ఆయన తర్వాత వచ్చిన రుద్ర పురుషదత్తుడు ఎంత గొప్పవాళ్ళండి. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మేనరిక వివాహాలను ఇక్ష్వాకులు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? అషష్ఠిశ్రీ, బాప్టిశ్రీ ఎవరు వాళ్ళంతా? దక్షిణ భారత అశోకుడిగా పేరుగాంచింది ఎవరు? చూడండి ఎంత గొప్పదో. అంటే శాతవాహనుల కాలంలో కానీ సార్, ఇక్ష్వాకుల కాలంలో కానీ బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందినది? బౌద్ధ మతానికి వాళ్ళు ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత ఏమిటి? చక్రవర్తులు హిందువులైనప్పటికీ వాళ్ళ భార్యలు, మహిళలు ఎందుకు బౌద్ధ మతాన్ని ఆదరించటం జరిగినది? దక్షిణాది అశోకుడిగా పేరుగాంచిన వీరపురుషదత్తుడు ఎవరు? అక్కడ చదివినప్పుడే 2వ అశోకుడు, 3వ అశోకుడు, ఉత్తరాది అశోకుడు, దక్షిణాది అశోకుడు, జైన అశోకుడు, శ్రీలంక అశోకుడిగా ఎవరెవరు పేరుగాంచారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్ష్వాకుల్లో దక్షిణ భారత అశోకుడిగా గొప్ప చక్రవర్తిని పిలుస్తామండి వీరపురుషదత్తుడు. ప్రీవియస్గా ఇక్ష్వాకుల మీద మన ఏపీపీఎస్ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నాగార్జున కొండను ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతము అనేవారు. శ్రీపర్వతం అనేవారు. ఆ శ్రీపర్వతం పైన ఒక శివలింగాన్ని నిర్మించి ఆ శివలింగాన్ని ఇలా తన కాళ్ళతో తంతున్నట్లు ఒక శిల్పం అనేది ఇప్పుడు మనకు లభ్యమైంది. అది ఎవరికి సంబంధించింది అడుగుతాడు సార్. అది వాస్తుశిల్పాలు అంటే. మీకు మరలా చెబుతున్నా, చారిత్రక నేపథ్యానికి, యుద్ధాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో రిమైనింగ్ సోషల్ కండిషన్స్కి, రిలీజియస్ కండిషన్స్కి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి, ఎకనామికల్ కండిషన్స్కి అంతే ప్రాధాన్యత ఇవ్వండి సార్. అసలు మందాతా శిల్పం అంటే ఏమిటి? వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జున కొండపై నిర్మించిన ఎంత గొప్ప నిర్మాణాలు సార్ అవి. చరిత్రనే ఉలుకుపన్ని చేసినటువంటి ఇప్పటికా నిర్మాణాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అవి వాటి గొప్పతనం అనేది ఇక్ష్వాకుల దగ్గర మీరు నేర్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే శాతవాహనులు అంతమైన తర్వాత చోటునాగులు, అభీరులు, పల్లవులు, ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినట్లయితే ఈ ఇక్ష్వాకుల గురించి ఎందుకు మనం హైలైట్ చేసుకోవాల్సి వస్తుంది అంటాడు. 100కు 100% ఇక్ష్వాకుల మీద బిట్ లేకుండా పేపర్ రాలేదు సార్ ఇంతవరకు. 1984 నుంచి మీరు పరిశీలించండి, ప్రీవియస్ పేపర్స్ అన్ని మీరు ఆలోచించండి. ఇక్ష్వాకుల మీద బిట్ లేకుండా పేపర్ రావట్లా. చాలా చిన్న టాపిక్, అలాంటిది మీరు క్యాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చూడండి, వాళ్ళ మత పరిస్థితులు ఇవన్నీ చూసినాం. తర్వాత విష్ణుకుండినులు. శాతవాహనుల కాలంలోని ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం ఎంత గొప్పగా అభివృద్ధి చెందినదో వీళ్ళకు వచ్చేసరికి బౌద్ధ మతం పూర్తిగా అంతమయ్యే స్థితికి వచ్చింది. అంటే బౌద్ధ మతానికి విష్ణుకుండినులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల. విష్ణుకుండినుల కాలంలోనే అనేక గొప్ప గొప్ప నిర్మాణాలు జరిగినాయి. విష్ణుకుండినుల అధికార భాష ఏమిటి?
ఆ విష్ణుకుండిల కాలంలో గుప్తరాజులు ఎందుకు దక్షిణ భారతదేశంపై దండెత్తారు, ఆ విష్ణుకుండిలను గుప్తరాజులకి సంబంధించి సమకాలీనమైనవి ఏంటో మీరు తెలుసుకోవాలి. అంటే ఇండియన్ హిస్టరీని ఏపీ హిస్టరీకి లింకప్ పెట్టి చదివితే ఇంకెవడ సార్ మన దరిదాపుల్లో వచ్చేది. ఖచ్చితంగా లాజికల్ థింకింగ్గా ఆలోచించండి, క్రోనలాజికల్గా ఆలోచించండి, కాంటెంపరీగా ఆలోచించండి. మిస్ అయ్యే సమస్య అయితే ఉండదు. అసలు ఆంధ్రదేశంలోనే అనేక గుహాలయాలు నిర్మించింది విష్ణుకుండంలో. సోదరులారా, డియర్ ఫ్రెండ్స్, గుహాలయాలు అనగానే ఫస్ట్ ఆప్షన్ విష్ణుకుండంలో ఇవ్వాలి మనం. మొఘల్ రాజపురం గుహాలయాలు, ఇంద్రకీలాద్రి గుహాలయాలు, ఉండవల్లి గుహాలయాలు, అదేవిధంగా అక్కన్న మాదన్న గుహాలయాలు విష్ణుకుండిళ్ళ కాలంలో ఏ విధంగా నిర్మితమైనాయి, విష్ణుకుండిళ్ళకి సంబంధించి ఏ కాలంలో గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడి కాలంలో వచ్చి వారిద్దరికీ జరిగినటువంటి యుద్ధంలో జరిగిన పరిణామాలు ఏమిటి, ఈ విష్ణుకుండిలందరినీ గుప్తులు ఎందుకు చంపకుండా వదిలివేశారు, గ్రహం, అనుగ్రహం, మోక్షం అనే పద్ధతుల ద్వారా ఏ విధంగా గుప్తులు సౌత్ ఇండియాని పరిపాలన చేశారు, విష్ణుకుండిల బ్యాక్గ్రౌండ్తో లింక్ పెట్టి చెప్పుకోవాలి. ఇక్కడ ఈ విష్ణుకుండిన కాలంలో కూడా సమాజం ఎలా ఉండేది, మతం ఎలా ఉండేది, ఈ కళలు ఎలా ఉండేవి, వీటి వాస్తుశిల్పానికి ఏమిటి ప్రాధాన్యతను తెలియాలి. గుర్తుపెట్టుకోండి, గుహాలయాలు అనగానే మీకు ఖచ్చితంగా గుర్తు రావాల్సింది విష్ణుకుండిన్లే సార్. వీళ్ళ కాలంలో అనేక గొప్ప నిర్మాణాలు జరిగినాయి. ఇప్పటికి కూడా వీళ్ళ యొక్క ఆధారాలు మనకి విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. మరి వీళ్ళ ప్రాధాన్యత ఏమిటనేది ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత మీరు చూడండి, తూర్పు చాళుక్యులు ఎంత గొప్పవారండి. చాళుక్య అనే పదము బ్రహ్మదేవుడి యొక్క చులకం అంటే అరచెయ్యి లేదా కమండలం ఏ విధముగా వచ్చింది, చలిక రెమ్మనక అనే వాడి దగ్గర నుంచి ప్రారంభమైన చాళుక్య వంశము ఏ విధముగా తూర్పు చాళుక్యులు, గుజరాతీ చాళుక్యులు, ముదుకొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు, వాతాపి చాళుక్యులుగా రూపాంతరము చెందినాయి. ఏమిటిది? ఒక స్పష్టమైనటువంటి దీంతో మీకు నేను ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా. మరి తూర్పు చాళుక్యులలో కుబ్జ విష్ణువర్ధనుడు, ఆయన కాలంలో హుయానత్సాంగ్ అనే చైనా రాయబారి ఏ విధముగా రావటం జరిగింది. ఆయన నేడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగర పరిసర ప్రాంతాలను సందర్శించి తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతం క్షీణదశలో ఉందని, అక్కడ ఏనుగులు సంచరిస్తున్నాయని ఎందుకు అతను రాయటం జరిగింది అనేది ఈ టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేయాలి. ఈరోజు పంచారామాలు కానీ తూర్పు చాళుక్యుల కాలంలో దేవాలయ వాస్తుశిల్పాలు ఎంత గొప్పవండి. ఇప్పటికీ మనకు ఉభయ గోదావరి జిల్లాల వేంగి, పిఠాపురం, సమర్లకోట, రాజమండ్రి వీళ్ళు తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ నన్నయ్య లాంటి గొప్ప వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ మనుగడ సాగించినారు, వాళ్ళ కాలంలో ఎటువంటి కార్యకలాపాలు జరిగినాయి, ఎవరెవరికి ఏ చక్రవర్తులు ఎటువంటి గ్రామాలు దానంగా చేసినారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఇదిగోండి ఆంధ్ర చోళులు, రేనాటి చోళ్ళు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి ఆ కరిమెల్ల శాసనము కానీ, ధనంజయ చక్రవర్తి కానీ వాళ్ళ కాలంలో ఉండే సమాజము, మతము, తెలుగు భాషకి, కళలకి, వాస్తుశిల్పానికి ఇచ్చిన ప్రాధాన్యత మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ ఫస్ట్ యూనిట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుతుంది. చూడండి ఒక్కసారి, రాజులు, వారి యుద్ధాలు, వాళ్ళ గొప్పతనము, వాళ్ళు తీసుకున్న సంస్కరణలతో పాటుగా వాళ్ళ కాలంలో సమాజం ఎలా ఉండేది, సమాజంలో వినోదాలు కానీ, వారి ఆచార వ్యవహారాలు కానీ, మనము స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత కానీ, ప్రజెంట్ ఉన్న సంఘటనలను అప్పటిది పోల్చుతూ నేర్చుకోవాలి. ఇలా శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు, ఆంధ్ర చోళుల గురించి వాళ్ళు మొత్తం అన్నీ కూడా మీరు తెలుసుకుంటే అప్పుడు మనకు ఫస్ట్ యూనిట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందండి. ఓకేనా? ఈ 75 మార్కులు పూర్తి న్యాయం చేసినట్లవుతాం ఫస్ట్ యూనిట్కి అనేది. ఎస్, ఇప్పుడు సెకండ్ యూనిట్కి పోతున్నాం సార్. ఈ సెకండ్ యూనిట్ చూడండి, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th century. అంటే 11వ శతాబ్దం ఎంత తెలివిగా ఇచ్చాడండి. ఇదేంటి సార్ ఇది 11, 16 అని ఇప్పేశాడు అనుకోవచ్చు. సోదరులారా, 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఎవరెవరు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు ఎంత దారుణం అంటే చూడండి. మైనర్ డైనాసిటీస్ కూడా చదవండి అయ్యా మీరు, మేము అక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాం అని కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు సార్ ఏపీఎస్సి. అంటే 11, 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన మరియు చిన్న రాజ్యవంశాలు
ఇక్కడితో ఆపాడా? మీరు మరలా చెబుతున్న సామాజిక, మత, ఆర్థిక, తెలుగు భాష మరియు సాహిత్య వృద్ధి ఫస్ట్ యూనిట్లో దేనికైతే ప్రాధాన్యత ఇచ్చాడో ఇక్కడ అదే ఇవ్వటం జరిగింది. మరి మేజర్గా ఇక్కడ చూడండి, 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో కళ మరియు వాస్తుశిల్పం ఏడి అన్నాడు. ఇక్కడ ఏడి అంటే అర్థం ఏమిటి సార్? ఎన్నో డెమినో క్రీస్తు శకం అండి. అంటే 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు మన ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వారి గురించి తెలియాలి. ఇక్కడ సబ్ టాపిక్స్గా మీరు అకాడమీలో ఫాలో అయినట్లయితే ఇదిగోండి, ఈ టాపిక్లో భాగంగా మీరు కాకతీయుల గురించి చదవాల్సి ఉంటుంది. తరువాత కాకతీయ అనంతరయుగం గురించి చదవాల్సి ఉంటుంది. కాకతీయ అనంతరయుగం తరువాత రెడ్డి రాజుల గురించి చదవాల్సి ఉంటుంది. తరువాత విజయనగర రాజుల గురించి చదవాల్సి ఉంటుంది. తరువాత గోల్కొండ సుల్తాన్ల గురించి చదవాల్సి ఉంటుంది. ఇవి సార్ ఈ 5 మేజర్ టాపిక్స్ని కూడా ఇక్కడ మీరు చదవాలి. అంటే ఫస్ట్ యూనిట్లో ఏ విధంగా అయితే నియర్లీ ఒక 5 రాజ్యవంశాలకు ప్రాధాన్యత ఇచ్చినారో, సెకండ్ యూనిట్లో కూడా సుమారు ఒక 5 రాజ్యవంశాలు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. కాకతీయులు, కాకతీయుల అనంతరయుగము, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, అదేవిధంగా గోల్కొండ సుల్తాన్లు, కుతుబ్ షాహీ వంశస్థులు, వీళ్ళ గురించి కూడా ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుంది. ఇదిగోండి కాకతీయులు. అసలు కాకతీయులు అనేవారు ఏ విధంగా మన భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు, ఆంధ్ర శాతవాహనుల తర్వాత అదే ప్రాంతాన్ని ఏ విధంగా కాకతీయులు పరిపాలించగలిగినారు, వీరు ఎవరెవరికి స్వతంత్రులుగా, అసలు కాకతీయులు రాజులు కాకముందు రట్టడి అనే ఉద్యోగస్తులుగా ఎలా తమ జీవితాన్ని ప్రారంభించారు. రట్టడి అంటే ఒక విఆర్ఏ టైప్లో ఒక చిన్న గ్రామ ఉద్యోగస్తులు రట్టడి అనే ఉద్యోగం నుంచి ఏ విధంగా స్వతంత్రులైనారు, రట్టడిగా ఉన్నవారు సామంతులుగా, మహాసామంతులుగా, సైనికాధిపతులుగా, స్వతంత్రులుగా ఎలా మారినారు. అసలు కాకతీయులకు కాకతీయులు అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రీవియస్ చదువులు ఎలా ఉండేవి? కాకతీయ అనే దేవతను పూజించారు కాబట్టి వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. అంత లేదు ఇక్కడ. చాలామంది చరిత్రకారులు అవితో పాటుగా మరికొన్ని కూడా రుజువు చేశారు. కాకతీయులు కాకతీయపురం అనే గ్రామానికి చెందినవారు కాబట్టి ఆ గ్రామ పేరు మీదుగా వీళ్ళకి ఆ పేరు వచ్చింది. ఈరోజు మనం ఎక్కడికి పోయినా మన సొంత గ్రామానికి ఒక విలువిస్తాం. మనం గ్రామానికి ఏదో చేద్దామని ఆలోచన కలుగుతుంది. అలా కాకతీయులు కాకతీయపురం అనే గ్రామం పేరు మీదుగా కాకతీయులు అయినారని ఈ మధ్య కాలంలో ఎక్కడ ఆధారం దొరికింది అంటాడు సార్. రాష్ట్రకూటుల దగ్గర, కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా ఉండేటప్పుడు కాకతీయులు ఒక కోటకు సంరక్షణగా ఉండేవారంట. ఆ కోట పేరే కాకతీయ. మరి ఆ కాకతీయ అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి కాకతీయులు అనే పేరు వీళ్ళకు వచ్చిందని ఇటీవల కాలంలో ఆధారం ఎక్కడ దొరికింది? ఆ బ్యాక్గ్రౌండ్గా చదవండి సార్ మీరు. ఇంకెవడి సార్ మనల్ని ఆపేది? సో గుర్తుపెట్టుకోండి, దుర్జయ వెన్నడు కకర్తియ గుండన. మొదటి భేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండో భేతరాజు దుర్గారాజు, రెండో ప్రోలరాజు రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు, మహాదేవుడు గణపతి దేవుడు, రుద్రమదేవి రెండవ ప్రతాపరుద్రుడు. ఏం జరిగింది అక్కడ? ఇంతకుముందు అడిగిన క్వశ్చను, కాకతీయుల కాలంలో సైనిక విధానాన్ని ఏమనేవారు అంటాడు, నాయంకర విధానం అనేవారు. ఇది మనం చదివితే మన ఆలోచన నాయంకర విధానం కాకతీయులు, నాయంకర విధానం కాకతీయులు, పీడి బ్రహ్మ, పీడి విష్ణు కంఠస్థం. అలా కాదు. ఇప్పుడేమడుగుతాడు చూడండి, కాకతీయుల కాలంలో ఉండే నాయంకర విధానాన్ని పోల్చదగిన విజయనగర సైనిక విధానం ఏది అంటాడు సార్. అంటే అదే శతాబ్దాల మధ్య ప్రారంభించిన వాళ్ళ మధ్య ఏదైనా సారూప్యత ఉంటే అది ఆర్థికముగా, సామాజికముగా, రాజకీయంగా, మతపరముగా, వాస్తుపరముగా, కళల పరంగా ఏ విధమైన సారూప్యత ఉన్నా ఒకే దగ్గరికి మీరు తీసుకురావాలి. అది కంటెంట్ నేర్చుకోవడం అంటే. ఓకేనా? నాయంకర విధానం అంటే ఏమిటి? అది ప్రారంభించింది ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు? పునర్వ్యవస్థీకరించిన రెండవ ప్రతాపరుద్రుడు గొప్పతనం ఏమిటి? ఈ కాకతీయులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఇండియాలో ఉన్నటువంటి ఖిల్జీ వంశస్థులు ఎవరు? తుగ్లక్ వంశస్థులు ఎవరు? ఆ మాలిక్ కాఫర్ ఎందుకు రెండవ ప్రతాపరుద్రుడిపై ఖిజిర్ ఖాన్తో కలిపి దండయాత్ర చేశాడు?
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు నేర్చుకోండి. ఓరుగల్లు కోట ఎంత గొప్పదండి. ఓరుగల్లు చుట్టూ బయట కోట కట్టింది ఎవరు, పుట్టుకోట కట్టింది ఎవరు, మట్టి కోట కట్టింది ఎవరు, రాతి కోట కట్టింది ఎవరు, స్వయంభూ శివాలయాన్ని కట్టింది ఎవరు అనేది మీరు క్వశ్చన్ పడాలి. ఈ కాకతీయులకు మోటుపల్లి అనే రేవుపట్నం అనే మన ఆంధ్రాలో ఉన్నదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కానీ ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ మోటుపల్లి రేవుపట్టణం అనేది ఎందుకు ఈ తిక్కన వీళ్ళంతా మనుమసిద్ధి ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే కోడి పందాలు గుర్తొస్తాయే. ఆ కోడి పందాలకి పల్నాడు యుద్ధానికి సంబంధం ఏమిటి, సమ్మక్క సారక్కల జాతరకి కాకతీయులకు ఉన్న రిలేషన్ ఏమిటి, అది సంస్కృతులంటే, అది ఇక్కడ మతపరమైన రిలీజియస్ అంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు. ఓకేనా. ఇది కాకతీయులు. మరి అటువంటి కాకతీయ రాజ్యాన్ని 1323లో జునాఖాన్గా పిలువబడుతున్న, ఉలూగ్ ఖాన్గా పిలువబడుతున్న మహమ్మద్ బిన్ తుగలక్ ఏ విధముగా అంతం చేశాడు. ఆ తర్వాత ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అనే పేరు ఎవరు పెట్టారంటే మహమ్మద్ బిన్ తుగలక్. అది ఢిల్లీలో ఎన్నవ రాష్ట్రంగా కలవబడింది. ప్రీవియస్ అడిగిన క్వశ్చను. ఇక్కడ ఏపీపీఎస్సీతో పాటుగా టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ఈ బిట్స్ ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనం ఎలా మన సబ్జెక్టును మనం మార్చుకోగలగాలి, ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తుంటాం, నేర్చుకోండి అమ్మా. ఇది ప్రధానంగా తీసుకుంటే కాకతీయులు. అసలు కాకతీయుల కాలంలో ఎంత గొప్ప నిర్మాణాలు జరిగినాయి సార్. ఆ 1000 స్తంభాల గుడి ప్రత్యేకత ఏమిటి? వావ్, రామప్ప దేవాలయం ఏంటి సార్ అది. రామప్ప దేవాలయంలో ఏ విగ్రహాన్ని తాకినట్లయితే సా రీ గా మా పా దా నీ సా అనే సప్తస్వరాలు ధ్వనిస్తాయి. సార్ విగ్రహాన్ని టచ్ చేస్తే ఎక్కడైనా సౌండ్ వస్తుందో మనకి, కానీ వస్తుంది రామప్ప దేవాలయంలో. ఎంత గొప్ప నిర్మాణం అండి. నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించిన నిర్మాణం యొక్క గొప్పతనం ఏమిటి? అసలు ఇటీవల కాలంలో యునెస్కో వారు ఎందుకు తన జాబితాలో ప్రకటించుకున్నారు? రామప్ప దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి ఏ నృత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికార నృత్యంగా తీసుకున్నది? ప్రీవియస్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీపీఎస్లో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? కాకతీయుల పరిపాలనా కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులకు ఒక నూతన ఉత్తేజం రావటానికి ఏ నృత్యాన్ని ప్రదర్శించేవారు అన్నాడండి. పేరిని. దానికి మరొక పేరే శివతాండవం. అది ఏ దేవాలయంలో ఉన్నది? ఆ నృత్య భంగిములు ఏ గ్రంథములో ఉన్నాయి? ఆ నృత్యం వచ్చిన ఏకైక చక్రవర్తి ఎవరు? ఆ నృత్యముతో ఉన్నటువంటి గొప్ప వేశ్యగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? ఆవిడికి 2వ ప్రతాపరుద్రుడు ఏ గ్రామాన్ని దానముగా చేసినాడు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం కాకతీయ కళాతోరణానికి పైన మనం చూస్తుంటాం. ఈ విధంగా ఇక్కడొక పక్షి ఉంటాయి. ఆ పక్షుల పేర్లు ఏమిటి? ఈ కళాతోరణాన్ని కాకతీయుల నుంచే ఎందుకు ప్రభుత్వం గ్రహించింది? కాకతీయుల కాలంలో తటాకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కేసర సముద్రం, జగత్ కేసరి సముద్రం, రామప్ప చెరువు, పాలంపేట చెరువు, ఉదయ సముద్రం ఎలా నిర్మించబడ్డాయి? ఆ బయ్యారం చెరువు, వావ్ ఎంత గొప్ప నిర్మాణాలండి. ఇప్పటికీ కంటికి కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఇటు నిడదవోలు, మన దివిసీమ, నారాంబ, పేరాంబ, రుద్రాంబ, రుయ్యాంబ, ముమ్మడాంబ, మైలాంబ. వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఎవరు వాళ్ళంతా అనేది తెలుసుకోవాలి కాకతీయుల దగ్గర. చెప్పుకుంటూ పోతే ఒక కాకతీయులే మనం డెమో క్లాసులో ఎక్కువ చెప్పుకోవచ్చు. చూద్దాం ఏమిటనేది. ఆ తర్వాత కాకతీయులు ఏ రోజైతే ఆంధ్ర దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ముస్లింలు వచ్చారో, మా ఆంధ్ర దేశాన్ని ముస్లింలు పరిపాలించడం ఏందని కొంతమంది స్థానిక గిరిజనులతో కలిపి మనకు ముసునూరు వంశస్థులు ఏ విధముగా ముస్లిం నాయకులను వ్యతిరేకించారని చెప్పుకోవాలి. కాకతీయుల తర్వాత వచ్చినటువంటి పద్మనాయక రాజులు, ముసునూరి నాయకులు, ప్రోలయ నాయక, ఆంధ్రదేశాధీశ్వర అనే పేరుగాంచిన కాపయ నాయక ఎలా మన ఆంధ్ర దేశాన్ని సంరక్షించారు? ఆ కలువ చెరువు శాసనం గొప్పతనం ఏమిటి? విలాస తామ్ర శాసనం ఎంత గొప్ప శాసనాలు సార్. ఆంధ్రదేశాన్ని షేక్ చేసినాయే, ముస్లింల రాకను అడ్డగించినాయే, అటువంటి రాజులు ఎవరు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానిక గిరిజన జాతి పేరు మీకు అడుగుతాడు సార్. ఇది మరి వాళ్ళ కాలంలో ఉన్నది ఇద్దరే రాజులు కావచ్చు, 30 నుంచి 40 సంవత్సరాలు కావచ్చు. వాళ్ళ కాలంలో కూడా ఏమైనా నిర్మాణాలు ఉంటే నిర్మాణాలను కూడా మనం వదలకుండా ఈ టాపిక్లో భాగంగా మనం చెప్పుకుంటాం. తర్వాత రెడ్డి రాజులు ఎంత గొప్పవారండి.
గోల్కొండ కుతుబ్ షాహీలకు సామంతులుగా మిగిలిపోయినటువంటి రెడ్డి రాజులు తెలుగు భాషకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారండి. ప్రోలయ వేమారెడ్డి, అన్న పోతారెడ్డి, అన్న వేమారెడ్డి, కుమార గిరిరెడ్డి, పెద్ద కోమట వేమారెడ్డి. శ్రీనాథుడు ఎంత గొప్ప వ్యక్తి అండి. కవి సార్వభౌముడనే పేరుగాంచడమే కాకుండా ఈ గండ బేరాండాన్ని కూడా తీసుకున్నాడే. ఆ రెండవ దేవరాయల దగ్గర నుండి ఈ రెడ్డి రాజులకి, విజయనగర రాజులకి సమకాలీనులు ఎవరు? ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆంధ్రాను పరిపాలించిన వాడు, ఆ పక్కన ఉన్న మరొక వ్యక్తి ఎవరు, నార్త్ ఇండియాను అదే టైంలో పరిపాలించిన వారు ఎవరు? ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. హూ ఆర్ ద కాంటెంపరీ ఎంప్రెస్ ఇన్ సౌత్ ఇండియా? ఆ సమకాలీనమైన వారు ఎవరు? ఆ టైప్లో నేర్చుకుంటే ఇక మిస్ అవ్వడానికి సమస్య ఉండదండి. ఇక్కడ రెడ్డి రాజులు, వారి కాలంలో నిర్మాణాలు, వాళ్ళ కాలంలో సాహిత్య సేవలు నేర్చుకోవాలి. తర్వాత విజయనగర రాజులు, విజయనగరము అంటే అర్థం ఏమిటి? ద సిటీ ఆఫ్ విక్టరీ, విజయాల నగరం అని అర్థం అండి. అనిగొండ, పెనుగొండ, విజయనగరం, చంద్రగిరి, ఆ సంగమ, సాలువ, తులువ, ఆరవీటి. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి ఇలా చదివి వెళ్ళిపోతారు. మీరు ఎలా చదువుతారని పేపర్ రాసే వాడికి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాడు? విజయనగరాన్ని పరిపాలించిన రాజ్యవంశాలను అవరోహణ క్రమంలో పేర్చండి, ఆరోహణ క్రమంలో పేర్చండి అంటాడు. అంటే వీళ్ళు ఎంత నుంచి ఎంతవరకు పరిపాలించారు, వీళ్ళ యొక్క పరిపాలనా కాలం ఎంత, ఆ మధ్యలో ఉండే సంవత్సరం బేస్ చేసుకోండి. దీన్ని ఎక్కువ నుంచి తక్కువకి, తక్కువ నుంచి ఎక్కువకి నేర్చుకోవాలి. ఓకేనా? ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ సివిల్స్ లెవెల్ అడిగాడండి మన ఆంధ్ర హిస్టరీలో. ఏమిటది? అసలు కర్ణాటకను పరిపాలించిన వారి గురించి ఆంధ్ర వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి? ఎంత గొప్ప యుద్ధాలండి. కోవిలకొండ యుద్ధము, గుబ్బూరు యుద్ధము, ధోని యుద్ధము, దివానీ యుద్ధము. సో మహారాజాది రాజా రాజమార్తాండ ఎవరో? శ్రీ కృష్ణదేవరాయలు. ఓకేనా? గజపతి గజకోట పాకవేన, మరురాయ గండ, యవన రాజ్య స్థాపనాచార్య, దక్షిణాధిపతి, సాహితీ సమరాంగణ, సార్వభౌమ అనే బిరుదులు కృష్ణదేవరాయలకి ఎందుకు వచ్చినాయి? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో పొట్నూరు అనే గ్రామం వరకు కృష్ణదేవరాయలు వచ్చి దక్షిణాధిపత్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా 20 సంవత్సరముల పాటు గజగజలాడించిన గొప్ప పరిపాలనాధ్యక్షుడు, గొప్ప పరిపాలనావేత్త, గొప్ప రాజకీయవేత్త మన శ్రీ కృష్ణదేవరాయలు. ఏ విధముగా ఆయన పరిపాలించినాడు, ఆయన విజయస్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పటికీ సంవత్సరంలో పండుగ జరిగినప్పుడు ఎందుకు కృష్ణదేవరాయల పేరు మనకు వినిపిస్తుంది అనేది కాంటెంపరీ లింక్ పెట్టి చదువుకోవాలి సార్. ప్రాచీన విషయాలని సమకాలీన విషయాలతో అనుసంధానం చేసి చదువుకోవాలి సార్. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి అన్నాం కదా సార్. ముత్యాలసాల, భువన విజయము, గోపురాలు, తోరణాలు, హజర రామాలయము, మహానవమి దిబ్బ. ప్రీవియస్ గ్రూప్ 1 ఫిల్మ్స్కి అడిగాడు సార్ ఏపీఎస్సీలో. చూడండి అడిగే విధానం. ప్రస్తుత భారతదేశం రిపబ్లిక్ దినోత్సవం రోజున లేదా గణతంత్ర దినోత్సవం రోజున చేస్తున్న సైనిక విన్యాసాలకు స్ఫూర్తి ఏ చక్రవర్తి అన్నాడండి. అక్కడి నుంచి తీసుకురావాలి మనం. మహానవమ దెబ్బ పైన కృష్ణదేవరాయలు ఎందుకు పండుగ చేసేవాడు? ఇబన్ బటూటా, నికోలా కాంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేస్, బార్బడోస్, న్యూనిజ్ వాళ్ళు ఎలా చెప్పారు? మన ఈ విజయనగర రాజుల కాలంలో నిజంగా ఒక్కొక్క రాజుకు 12,000 మంది భార్యలు ఉండేవారంట. అది నిజమా? విజయనగర రాజుల కాలంలో వజ్ర వైడూర్యాలని రోడ్లకు పక్కన పోగులుగా పెట్టి అమ్మేవారంటే నిజంగా కరెక్టా? అది వేశ్యలకు ప్రాధాన్యత ఉండేది ఎంతవరకు కరెక్టు? వేశ్యల వద్ద నుంచి పన్నులు వసూలు చేసి ఘనాచారి అనే పేరుతో ఆ ఘనాచారి, ఇల్లరి, పుల్లరి, అడ్డుకట్ట, అప్పనము, దర్శనం అనే పన్నులు 11, 16 శతాబ్దాల మధ్య ఎలా ఉండేవి అనేది ఈ టాపిక్లో మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇదిగోండి గోల్కొండ సుల్తాన్లు, సుల్తాన్ కులీ కుతుబ్ షా. రీసెంట్గా తెలంగాణ సింగరేణి కాలరీస్ కంపెనీకి అడిగిన క్వశ్చన్. అనుకుంటున్నారు వీళ్ళు తెలంగాణ వాళ్ళని కాదు, మన ఆంధ్రాని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన గొప్ప గోల్కొండ సుల్తాన్లు. అందుకే గోల్కొండ సుల్తాన్లకు మరి ఒక పేరు ఆంధ్ర సుల్తాన్లు. సోదరులారా, ఆంధ్ర రాజులు ఉన్నారండి. ఇదే సార్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. ఆంధ్ర సుల్తాన్లు ఉన్నారు సార్. ఆంధ్ర రాజులుగా పేరుగాంచింది కాకతీయులు, ఆంధ్ర సుల్తాన్లుగా పేరుగాంచింది గోల్కొండ సుల్తాన్లు.
వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గోల్కొండ? గొల్లల కొండ, గోవుల కొండ, మానగల్లు కోట, మంగళారమ కోట. అంటే అర్థం ఏమిటి? కారా కునీల్, అకీ కునీల్ అనే నల్ల గొర్రె, తెల్ల గొర్రె అనే పదాల నుంచి ఏ విధముగా వీళ్ళు వచ్చినారు. ఈరోజు మలిక్యబ రాముడు, కందుకూరి రుద్రకవి, పొన్నగంటి తెనగనార్యుడు, తిమ్మగా సారంగి తిమ్మయ్య ఎంత గొప్ప రచయితలండి. ఎంత గొప్ప గ్రంథాలు రాశారు సార్. ఆ గ్రంథాలు చదివితే ఎంత గొప్ప కల్చర్ మనకు తెలుస్తుంది సార్. ఆ కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది? కుతుబ్ షాహీ అనగా అర్థం ఏమిటి? ఎంత చదివితే వాడు అడుగుతాడు. కుతుబ్ షాహీ వంశాన్ని 7 సుల్తాన్లు పరిపాలిస్తారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ థానీ షా కుతుబ్ షా. వాళ్ళు ఎలా పరిపాలించారు? వాళ్ళ ప్రాధాన్యత ఏమిటి? ఇవన్నీ ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అసలు కుతుబ్ షాహీ అనగా అర్థం ఏమిటి? హిందూ ముస్లింల కలయికతో ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీరు తెలియాలి. అసలు గోల్కొండ సుల్తాన్, మన ప్రీవియస్ క్వశ్చన్ ఏంటో తెలుసా? గోల్కొండ సుల్తాన్ల కాలంలో అత్యంత అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏది అన్నాడు సార్. నేత పరిశ్రమ, వజ్ర పరిశ్రమ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. వజ్ర పరిశ్రమ, కోహినూరు వజ్రము కానీ, ఎన్ని వజ్రాలండి? సుమారు 18కు పైగా వజ్రాలు ఆ కృష్ణా జిల్లా చుట్టూ 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాల్లో ఏ విధంగా దొరికినాయి? ఆ కృష్ణా నది కనబెన్నా నదిగా ఉన్న కాలంలో ఎటువంటి అక్కడ గొప్ప గొప్ప వజ్ర వైడూర్యాలు దొరికినాయి? అసలు వీళ్ళ పరిపాలనా కాలంలో ఎంత వడ్డీని వసూలు చేసేవారు? ట్రావెర్నియర్, బెర్నియర్ వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఏమిటి అనేది ఇప్పుడు మన గోల్కొండ సుల్తాన్ల కాలంలో చెప్పుకోగలగాలి. వాళ్ళ సమాధులు ఎంత గొప్పవండి. ఇప్పటికీ హైదరాబాదులో వాళ్ళ నిర్మాణాలు కానీ, మన ఆంధ్రాలో వాళ్ళ కాలంలో నిర్మించిన నిర్మాణాలు కానీ మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క 11, 16 శతాబ్దాల మధ్య ఉన్నటువంటి టాపిక్స్, ఈ 5 మేజర్ టాపిక్స్ కంప్లీట్ అవుతాయండి. కానీ ఒక్క యూనిట్ సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. ఇలా మీరు చదవగలగాలి. కేవలం అకాడమీని బేస్ చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత చూడండి, థర్డ్ టాపిక్, ఎక్స్ట్రాడినరీ టాపిక్. ఇది భలే ఉంటుంది సార్. ఇది ఏమిటి? యూరోపియన్ల ఆగమనము, వాణిజ్య కేంద్రాలు, కంపెనీ క్రింద ఆంధ్ర, 1857 తిరుగుబాటు, ఆంధ్రాపై దాని ప్రభావము, బ్రిటిష్ పాలనా స్థాపన, సామాజిక సాంస్కృతిక మేల్కొల్పు. సో గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ల ఆగమనము. మళ్ళీ రెండోసారి చదవడం ఇక్కడ చూడండి. యూరోపియన్ల ఆగమనం, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. పోర్చుగీస్ వారు, డచ్ వారు, డేనిష్ వారు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళే కదా మన భారతదేశానికి వచ్చిన వారు. పోర్చుగీస్, డచ్, డేనిష్, బ్రిటిష్, ఫ్రెంచ్. అయితే వీళ్ళు వచ్చే విధానాల బట్టి, ఇది వరుస సంవత్సరాల బట్టి మనం నేర్చుకుంటాం, అంతే కదా. పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చారు, డచ్ వారు ఎప్పుడు వచ్చారు, డేనిష్ వారు ఎప్పుడు వచ్చారు, ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారు, ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారని. ఇక్కడ డచ్ అంటే మీకు తెలుసు, హాలండ్ లేదా నెదర్లాండ్. డేనిష్ అంటే డెన్మార్క్. వీళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చారు తెలుసుకోవడం ఎలాగైనా చదువుతారు మీరు ఇండియన్ హిస్టరీలో. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చారని మీరు చదవాలి. ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? గ్లోబ్ అనేది అని ఆపేశాడు. ఒక వస్త్ర పరిశ్రమ, లేకపోతే ఒక రాజుల కాలంలో ఉండే ప్రధానమైన పన్ను, ఒక తుపాకీ పేరు, ఒక నౌక పేరు అంటాడు సార్. ఒక నౌక పేరు. మరి ఈ యూరోపియన్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రాను పరిపాలిస్తున్న వారు ఎవరు? ఈ గ్లోబ్ అనే నౌక ద్వారా హిప్సన్ లేదా హిప్పన్ అనేవాడు ఏ సంవత్సరంలో మనగా మచిలీపట్నంలో అడుగుపెట్టాడు? మచిలీపట్నాన్ని వీళ్ళు వచ్చిన కాలంలో ఏ పేరుతో పిలిచేవారు? బందర్ అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఇది మచిలీపట్నంగా రూపాంతరం చెందినది. బందర్ కంటే ముందు దీనిని మైసోలియం అనే పేరుతో పిలవటం జరిగింది. అసలు బందర్ అనే పేరు ఎలా వచ్చింది? కుతుబ్ షాహీల కాలానికి షా బందర్ అనే అధికారికి ఉండే రిలేషన్ ఏమిటి? ఆ షా బందర్ అనే పేరు మీదుగా కుతుబ్ షాహీలకు ఆ పేరు, ఈ బందర్కి ఆ పేరు ఎందుకు వచ్చిందని తెలుసుకోగలగాలి. పురాణాల్లో ఉన్న బందర్ కరెక్టే, షా బందర్ పేరు మీదుగా ఎందుకు వీళ్ళకి బందర్ అనే పేరు వచ్చింది అనేది ఇక్కడ మీరు నేర్చుకోగలగాలి. భారతదేశానికి మొదటిసారిగా వచ్చిన వారు ఆంధ్రాకు ఎందుకు చిట్ట చివరిసారిగా వచ్చింది? భారతదేశానికి వచ్చి ఆంధ్రాకు రానివారు ఎవరు? ఇవన్నీ యూరోపియన్ల రాకలో భాగంగా మీరు తెలియాలి. ఇదిగో వాళ్ళ వాణిజ్య కేంద్రాలు అంటే భీమిలిపట్టణము కానీ, నాగపట్టణము కానీ, పులికాట్ కానీ, ఈ యొక్క ప్రాంతాలకు మచిలీపట్నము లేదా బందర్ లేదా మైసోలియం ఏ రాజ్యం, ఏ యూరోపియన్ దేశం వాడు
ఏ సంవత్సరంలో ఏ సుల్తాన్ కాలంలో రావటం జరిగింది అనేది ఇక్కడ వాణిజ్య కేంద్రాలు కూడా మీరు ఖచ్చితంగా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఏ రోజైతే వీళ్ళు వచ్చారో చివరికి వీళ్ళకి అంతర్గత తరహాలు యుద్ధములు జరిగినాయి. ఈ యుద్ధాల్లో ఫైనల్గా ఇంగ్లాండ్ వారు ఫ్రెంచ్ వారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెళ్ళిపోయినది, ఆ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిపాలన ప్రభావం మన ఆంధ్రాలో ఏ విధంగా జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో వచ్చిన తర్వాత 1611 నుండి సుమారు 1858 వరకు ఏ విధంగా ఆంధ్రాను పరిపాలన చేసింది, వాళ్ళ కాలంలో ఎటువంటి సంస్కరణలు జరిగినాయి అనేది ఇక్కడ మీరు చదవాలి. తర్వాత 1857 తిరుగుబాటు, నల్లవాడు తెల్లవాడుపై చేసిన తిరుగుబాటు, హిందువులు ముస్లింలు కలిపి క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు, అనాగరిక తిరుగుబాటు, భూస్వాముల తిరుగుబాటు, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామముగా ఉన్న 1857 మే 9 శనివారం సాయంత్రం 5:56 మేరట్లో ఏం జరిగింది, మే 10 ఆదివారం నాడు జరిగిన సంఘటన ఏమిటి, ఆంగ్లేయుల పాలనను పారద్రోలండి మొఘలాయుల పాలన తీసుకురండి అనే స్లోగన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఇండియాను చదువుతూ ఆంధ్రాలో దాని ప్రభావం ఎలా ఉండేదని జరుగుతాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో 1857 ప్రజా తిరుగుబాటు కాలంలో ఏ ప్రాంతానికి మహమ్మదీయ పట్టణముగా పేరు మార్చడం జరిగిందన్నాడు ప్రీవియస్ ఏపీఎస్సీలో. ఆంధ్రప్రదేశ్లో 1857 తిరుగుబాటు కాలంలో ఏ ప్రాంతానికి మహమ్మద్ పట్టణముగా పేరు మార్చాడు అన్నాడు. పర్లాకిమిడిలో కానీ మన కోరుకొండ సుబ్బారెడ్డి గోదావరి జిల్లాలో చేసిన ఎంత గొప్ప తిరుగుబాటులండి. 1857 తిరుగుబాటు ప్రభావం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్పగా పడింది, ఎందుకు మనం ఫైట్ చేసినాం అనేది ఇక్కడ మీరు లింక్ పెట్టి చదువుకోవాలి. తర్వాత ఇదిగోండి బ్రిటిష్ పాలన స్థాపన. అంటే ఏ రోజైతే మనకు భారతదేశంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారో ఎంత గొప్పవండి. బొబ్బులి యుద్ధం, వందవాసి యుద్ధం, కొండూరు యుద్ధం, చందుర్తి యుద్ధం, పద్మనాభ యుద్ధము అడుగుతున్నాడు వాడు. యుద్ధాలు ఇచ్చేసి అవి జరిగిన సంవత్సరాల బట్టి వరుసగా వివరించండి అంటాడు. అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్లో, చూడండి కంటెంట్ ఎక్కువైనప్పుడు ఒక క్వశ్చన్కి ఒక బిట్ అయితే ఇవ్వడం జరగదండి. ఒక మార్కు మనకు రావాలంటే మినిమం 4-5 బిట్లు కవర్ చేయాలి. అంటే చూడండి మొత్తం కంటెంట్ ఒకే దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎంత సబ్జెక్ట్ మీరు సంపాదిస్తే అంత సక్సెస్ అవుతారు. కాబట్టి బొబ్బుల యుద్ధంలో బొబ్బులు బిబ్బులుగా పేరుగా చెందేవారు ఆ నారాయణరాజు, విజయరామరాజు, చిన్న నారాయణరావు కాలంలో ఏం జరిగింది, విజయనగరంలో పైడితల్లు అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు, ఇది కల్చర్కి ముడిపెట్టి చెప్పాలి మీకు. వందవాసి యుద్ధము, అదేవిధంగా కొండూరు యుద్ధము, చందుర్తి యుద్ధం ఎంత గొప్పదండి. ఆ పద్మనాభ యుద్ధము ఇప్పటికే చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా, ఏం జరిగింది అక్కడ, అవన్నీ ఇక్కడ మీరు బ్రిటిష్ పాలన స్థాపనలో భాగంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు మనల్ని పరిపాలించిన విధానం ఎలా ఉంది, విద్యా సంస్కరణలు, సాంఘిక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, ఆ రైతువారీ పద్ధతిని సర్ థామస్ మన్రో ఎలా ప్రవేశపెట్టాడు. ఇప్పటికీ మనకు రాయలసీమ లేదా దత్తమండలము లేదా సీడెడ్లో అమ్మాయిలు పుడితే మన్రోలప్ప అని, అబ్బాయి పుడితే మన్రో అని ఎందుకు పేరు పెట్టుకోవటం జరుగుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మీరు తెలుసుకోండి. ఆ థామస్ మన్రో గొప్పతనం ఏమిటి, ఆయన ఒకప్పుడు డిప్యూటీ కలెక్టర్గా, ఆ తర్వాత మద్రాసు గవర్నర్లుగా ఎక్కడెక్కడ పనిచేసినారు, కల్నల్ రీడ్కి ఆయనకి ఉన్న రిలేషన్ ఏమిటి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. తర్వాత సామాజిక సాంస్కృతిక మేల్కొలుపు. ఆంధ్రప్రదేశ్లో అనేక మూఢనమ్మకాలు ఉండేవి. సతీ సహగమనం, వితంతో పునర్వివాహాలు లేకపోవడం, దేవదాసి, బస్విని, జోగిని వ్యవస్థలు ఎంత దుర్మార్గం అండి. ఒక మహిళను తీసుకొచ్చి దేవదాసిగా పేరు పెట్టడము, సో వివాహం కాకపోయినా వాళ్ళు గర్భవతులుగా మారడంతో పుట్టినటువంటి అబ్బాయిలు పుడితే వాళ్ళకి నట్టు వనార్ల అనే పేరు పెట్టడము, కానీ అమ్మాయిలు పుడితే మరలా వారిని దేవదాసీలుగా, బస్వనీలుగా, జోగినీలుగా మార్చడము కానీ ఎంత దారుణమైన వ్యవస్థలండి. నియోగి ఆచారాలు పేరు పెట్టడం కానీ చాలా వరస్ట్గా చేసేసారు కల్చర్ని. ఎంత గొప్ప కల్చర్ని ఇలా నాశనం చేశారు. ఆ తరువాత వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు మనకి, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నమనాయుడు, ఏనుగుల వీరాస్వామి, వాళ్ళంతా వచ్చి ఏ విధముగా ఈ యొక్క సమాజంలో ఉత్తర భారతదేశంలో బ్రహ్మ సమాజాన్ని, ఆర్య సమాజాన్ని, ఆ ప్రార్థనా సమాజాన్ని వీటిని బేస్ చేసుకుని ఆంధ్రాలో ఎలా ప్రారంభించారు. 1881 డిసెంబర్ 11న
గోకులుపాటి శ్రీరాములు గౌరమ్మను పెళ్లి చేసుకుని తర్వాత ఏ విధముగా సీతగా ఆవిడికి పేరు మార్చడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి కులాంతర వివాహం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మన ఆంధ్రాలో ఎవరు చేశారు? ఆ స్వామి వివేక్ మన కందుకూరి వీరేశలింగం గారి బిరుదులు కానీ ఎంత గొప్పవండి ఆయన రాసిన గ్రంథాలు. ఆ రాజశేఖర చరిత్ర ఎంత గొప్పదండి. ఇండియాని సెట్ చేసిన గ్రంథమే. ఆయన పత్రికలు కానీ ఆంధ్ర బ్రహ్మర్షిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు, అవి ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమం. మీకు మరలా చెబుతున్న ప్రతి లైను ప్రతి టాపిక్ మీకు ఇంపార్టెంటే, ఏది వదలొద్దు. మనం అసలు మనకు మిస్ అవ్వకూడదు సార్. 75కి 75 రావాలి. ఒకటి మిస్ అయినా 74 తగ్గకూడదు. అది మన ఆలోచన. మన యాప్ పెట్టడానికి కారణం కూడా అది యూజ్ చేసుకుంటే మీరు. జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా వచ్చింది. ఆత్మగౌరవ ఉద్యమాలు. ఎందుకు నిమ్న కులాల వారిని, అణగారిన కులాల వారిని దేవాలయానికి రానివ్వలేదే? వారు ఏ విధంగా ఫైట్ చేశారు? వాళ్ళ కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగినాయి? ఇవి రామస్వామి నాయకర్ పెరియార్ అనే పేరుతో ఎటువంటి ఉద్యమాలు తీసుకువచ్చారు? ఆ తమిళనాడు, కేరళ, కర్ణాటక పరిసర ప్రాంతంలో ఏం జరిగింది? మా ఆత్మ గౌరవాన్ని ఎందుకు మీరెవరయ్యా మమ్మల్ని తగ్గించడానికి అని దేవాలయాలకు వెళ్ళడానికి కారణం ఏమిటి? ఈ జస్టిస్ పార్టీకి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలకు ప్రాధాన్యత ఏం జరిగింది? ఈ పార్టీ తర్వాత ఏ విధంగా రూపాంతరం మారి ఆ డిఎంకే ఏఐఏడిఎంకే మారినాయి అనేది ఈ టాపిక్లో భాగంగా మనం డిస్కస్ చేద్దామండి. ఆ తర్వాత ఎంత గొప్ప టాపిక్ అండి. 1885 నుండి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయవాద వృద్ధి. వావ్, ఎంత గొప్ప టాపిక్ అండి. ఆంధ్రాలో మితవాదులు, ఆంధ్రాలో అతివాదులు, ఆంధ్రాలో విప్లవాత్మక తీవ్రవాదులు, ఆంధ్రాలో గాంధేయవాదుల కాలంలో ఏం జరిగినాయి? ఓకేనమ్మా. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ కాలంలో ఒక గొప్ప హీరో బయటకు వచ్చాడు. ఎంత గొప్ప హీరో అండి. ఆ గాడిచర్ల హరిసర్వోత్తమరావు కానీ, వీరగంధము తెచ్చామో వీరులెవరో చెప్పండి అని చెప్పడం కానీ, ఓకేనమ్మా, ఆ కళ్ళు మానండో అనే గేయము కానీ, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ, పితుకుతున్నారు మూతులు బిగియబట్టి, గొల్లవారును గడిసరి తెల్లవారు అనే పద్యాన్ని ఎవరు రాశారు? ఎవడైనా చెబుతాడు. ఏ ఉద్యమ కాలంలో ఇది హైలైట్ అయిందంటాడు సార్? ఆంధ్రాలో వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గజగజలాడింది. బ్రిటిష్ వారు షేక్ అయినారు. రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు, కొటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, చెన్నప్పరెడ్డి ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఊరి శిక్షకు గురికొన్న వ్యక్తి మన ఆంధ్రుడు అంటే ఎంత గొప్పగా మనం చెప్పవచ్చు. ఏం జరిగింది ఇక్కడ అనేది వందే మాతర ఉద్యమ కాలంలో లింక్ పెట్టి చెప్పాలి ఈ టాపిక్లో భాగంగా. ఆంధ్రాలో హోంరూల్ ఉద్యమం, ఆంధ్రాలో గాంధీ కాలంలో జరిగినటువంటి సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమం, చీరాల, పేరాల, వీరరాఘవపేట, జాండ్రపేట అనేవి ఏ విధముగా మున్సిపాలిటీని వ్యతిరేకించినాయి? పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన పర్వతనేని వీరయ్య చౌదరిని చూసి ఇంగ్లాండు పార్లమెంట్లోనే ఒక పెద్ద నిర్మాణాలు చేశారంటే, గొప్ప నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకున్నారంటే ఆలోచించండి. ప్రపంచంలో ఇంగ్లాండ్ ఎంత గొప్పది. రవి అస్తమించిన సామ్రాజ్యముగా, ప్రపంచ కర్మాగారముగా, వర్తకల దేశముగా, సముద్రాల రాణిగా, సాగర రాణిగా పేరుగాంచిన ఆ ఇంగ్లాండునే భయపెట్టిన ఆంధ్ర ఉద్యమం ఏది? అరే, ఆంధ్రదేశంలో జరిగిన ఉద్యమం ఎక్కడ మా బ్రిటిష్ పునాదులను కదిల్చి వేస్తుందో అని ఆంధ్రాలో జరిగిన ఏ ఉద్యమాన్ని బ్రిటిష్ పార్లమెంటులో చర్చించారని అడుగుతున్నాడు సార్ మనకి ఈ మధ్యకాలంలో. అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవలసి ఉంటుంది. మరి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? ఆయన విజయనగరంలో ఎవరింట్లో భోజనం చేశాడో అధ్యక్షుడు ఎవరు? మునగాల రాజా కానీ, ఈదుబల్లి సారయ్య కానీ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు కానీ, విజయవాడ పిఠాపురం రాజావారు కానీ, దానికి ₹1,00,000 బహుమతి ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా ఇక్కడ గొప్పగా చెప్పుకోవాలి. గొప్ప ఇంపార్టెంట్ టాపిక్ సార్. అసలు ఏం జరిగింది మన ఆంధ్రాలో? ఈరోజు మన ఆంధ్రాలో ఎంత స్వతంత్రంగా మనం ఉన్నామంటే మన పూర్వీకులు ఎంతమంది ఆత్మదానాలు చేశారు సార్? ఎంతమంది చనిపోయి ఉంటే ఈరోజు ఈ స్వేచ్ఛ స్వతంత్రంతో మనం ఉన్నాం సార్. ఇది మనం తెలుసుకోకపోతే ఇంకెవడ సార్ తెలుసుకునేది? అవన్నీ ఇక్కడ మనం చాలా స్పష్టముగా, ఎక్స్ట్రాడినరీగా ఇక్కడ మనం చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఇది నేర్చుకుంటే ఇలా జరిగిందా మన ఆంధ్రాలో?
ఇలా ఇంతమంది మన ఆంధ్రాలో మన కోసం చనిపోయారా? మన ఆంధ్రాలో ఇన్ని గొప్ప సంఘటనలు జరిగినాయా? ఎంత గొప్ప ఉద్యమ నాయకులు మనకు వచ్చారా? జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్కి వస్తే గుర్తింపు కార్డు లేదని ఒక మహిళ ఆపింది. అది మన ఆంధ్ర గొప్పతనం. ఎవరికి ఎక్కువ? సో ఆంధ్ర అది ఎవరా మహిళ? ఈ ప్రీవియస్ బిట్స్ అన్ని అనాలిసిస్ చేస్తూ ఇక్కడ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనమ్మా, ఇది 1885 to 1947 కర్నూలు సర్క్యులర్. ఆ రోజు సైమన్ కమిషన్ కానీ వచ్చినప్పుడు మన అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో కానీ, కొండా వెంకటప్పయ్య కానీ పార్థ సారథి మృతదేహాన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆంధ్ర కేసరిగా పేరుగాంచినటువంటి టంగుటూరి ప్రకాశం గారి కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగుంటే ఈరోజు మన ఆంధ్ర పరిస్థితి ఇంకోలా ఉండేదండి. భారత స్వాతంత్ర్యానికి ఇచ్చిన ఇంపార్టెంట్ మన ఆంధ్ర నాయకులు ఆంధ్ర స్వతంత్రానికి ఇవ్వాల చాలా కించపరిచారు మన సంస్కృతిని, చాలా కించపరిచారు మన తెలుగు భాషని, చాలా తక్కువగా చేసి చూపించారు మన కల్చర్ని, మన ఆచార వ్యవహారాలని. ఆ తమిళనాడు వాళ్ళు, ఆ మద్రాసు వాళ్ళు. ఏం జరిగింది? ఎందువలన అయ్యదేవర కాళేశ్వరరావు కానీ, కొండా వెంకటప్పయ్య కానీ, టంగుటూరు ప్రకాశం కానీ ఎందువల్ల వీరంతా మనకి ఇలా చేయాల్సి వచ్చింది? ముందు మా స్వాతంత్రం కావాలి, తర్వాత మా ఆంధ్ర అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఆ రోజే సైమన్ కమిషన్కి అడిగుంటే ఈరోజు మనకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు సార్. ఎంత దారుణంగా ఉంది ఆంధ్ర పరిస్థితి అనేది మనకు తెలుసు. స్వాతంత్రం తర్వాత జరిగిన అనేక పరిణామాలు మనం మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం సార్. ఓకేనా? ఇక్కడ రాజకీయ పరిస్థితులతో సంబంధం లేదు. సామాజిక పరంగా నేను మాట్లాడుతున్నా, సాంస్కృతిక పరంగా నేను మాట్లాడుతున్నా. ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలు ఎందుకు ఎలా తయారైనాయి అనేది ఇక్కడ కావాలి. ఆ ఒరిస్సా అవతరించినప్పుడు, సింధ్ రాష్ట్రం అవతరించినప్పుడు ఆంధ్ర ఎందుకు అవతరించలేకపోయింది? ఆ టైపులో మీరు చదవండి అమ్మా. గ్రూప్ 1 లెవెల్లో మీరు చదివితే, ఎనాలిసిస్ చేయగలిగితే బిట్ మిస్ అయ్యే సమస్య ఉండదండి. ఆ కర్నూలు సర్కులర్కి తర్వాత వచ్చినటువంటి క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ఇంటర్లింకప్ ఏంటి అనేది ఇక్కడ మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత చూడండి సోషలిస్టుల పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర ఎంత గొప్పవాళ్ళండి. పుచ్చలపల్లె సుందరయ్య సంస్థ కానీ, ఆయన పత్రికలు కానీ, మీకు నిజం చెబితే నిజాలు మాట్లాడుకుంటే తెలుసా సోదరులారా, ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు రాజధాని విజయవాడ చేద్దామనుకున్నారు, కర్నూలు కాదు. కానీ విజయవాడలో కమ్యూనిస్టుల ప్రభావం ఉందని టంగుటూరు ప్రకాశం గారు గ్రహించి ఒక్క కమ్యూనిస్టుల ప్రభావం చేతనే రాజధానినే మార్చారంటే కమ్యూనిస్టుల ప్రభావం ఎంత గొప్పగా ఉండేది అనేది ఆలోచించండి. ఏమిటా సోషలిస్టుల పాత్ర, ఏమిటా కమ్యూనిస్టుల పాత్ర, అక్కడ ఎటువంటి పత్రికలు ప్రభావితం చేశాయి, కమ్యూనిస్టుల తిరుగుబాట్లు ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జమీందారీ వ్యతిరేక మరియు కిసాన్ ఉద్యమాలు, అంటే ఇంతకుముందు జరిగిన పాలేగారుల ఉద్యమాలని, ఓకేనా, ఆ ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఉన్నారుగా, వాటిని లింకప్ చేస్తూ ఇక్కడ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలని, జమీందారులు మనల్ని హింసించడం కానీ, ఈ రైతులు ఇబ్బందులు పడటం కానీ, వీళ్ళకి నక్సలైట్ల నుంచి వచ్చిన సపోర్టింగ్స్ కానీ వాటిని ఇంటర్లింకప్ పెట్టి రైతు ఉద్యమాల దగ్గర, జమీందారీ ఉద్యమాల దగ్గర ఇక్కడ మనం చదువుకోవాలి. ఆచార్య ఎన్. జి. రంగ, నాయకుల గోగినేని రంగ ఎలా అభివృద్ధి చెందించారు ఈ రైతు ఉద్యమాల్లో భాగంగా అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇదిగోండి జాతీయవాద కవిత్వము, విప్లవ సాహిత్యము, నాటక సమస్యలు మరియు మహిళల భాగస్వామ్యము, అంటే కవిత్వాలకి, అదేవిధంగా ఇక్కడ విప్లవ కాలంలో జరిగినటువంటి సంఘటనలకి ఎటువంటి గ్రంథాలు చదివి ఒక రకమైన నూతన ఉత్తేజం మనకు వచ్చింది. ఆ ఉత్తేజంలో ఏ విధంగా మన ఇండియాలో కొన్ని సంఘటనలు జరిగినాయి, మన ఆంధ్ర దేశంలో సంఘటనలు జరిగినాయి అనే లెవెల్లో చెప్పుకుంటే అప్పుడు మనకు 3వ యూనిట్ అనేది అవుతుంది. ప్రతి టాపిక్ని మీకు నేను కవర్ చేస్తానో గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు మనం 4వ టాపిక్లోకి వెళ్తున్నామండి. ఆంధ్ర ఉద్యమం పుట్టుక మరియు పెరుగుదల, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, ఆంధ్ర ఉద్యమంలో పత్రిక మరియు పత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమము మరియు జానపద గిరిజన సంస్కృతి. ప్రతీది కూడా కామా పెట్టి వెళ్ళిపోవడం కాదు, ప్రతిదీ ఒక మేజర్ టాపిక్లో భాగంగా కంటే మేజర్ యూనిట్గా మనం పరిగణించి నేర్చుకుందామండి. సో ఆంధ్ర ఉద్యమం, అందరట అంతక దేశం, లిటోరల్ దేశముగా ఉన్న మన ఆంధ్ర అనేది మద్రాసు నుంచి ఎందుకు విడిపోవలసి వచ్చింది? ఆ శ్రీబాగు ఒప్పందం అంటే ఏమిటి? కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన సంఘటనలు ఏమిటి?
ఆంధ్ర రాయలసీమలో కలవడానికి ఉన్నటువంటి ప్రధానం ఏమిటి? ఆంధ్ర కల్చర్ని వ్యతిరేకించారు, ఆంధ్ర మాట్లాడుతున్న తెలుగుని వ్యతిరేకించారు, చదువుకోవడానికి విద్యాలయాలు లేవు. ఎంత దారుణం అంటే బ్రిటిష్ వారి కాలంలో కనీసం తెలుగుకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉండేది. సిపి బ్రౌన్ గారి వల్ల ఎవరి వల్ల, కానీ మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళకి సాహిత్యం లేదే, మద్రాసులో ఉన్న తెలుగు వారికి విశ్వవిద్యాలయం లేదే, మనల్ని కించపరిచారే, మన లాంగ్వేజ్ని అవహేళన చేశారే, మన కట్టుబాట్లని తమిళనాడు వాళ్ళు వ్యతిరేకించారే. అది తట్టుకోలేక ఆంధ్ర మహాసభలు ఏ విధంగా రూపాంతరం చెందినాయి. మాటపాట హనుమంతరావు గారు లాంటి వారు ఏ విధంగా దీన్ని తీసుకురావటం జరిగింది, ఆంధ్ర మహాసభల ప్రభావం చేత ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రముఖ నాయకులు, ఆంధ్రాలో గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు స్వాతంత్ర్యం కోసం. మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేసింది వెంటనే పొట్టి శ్రీరాములు అనేకండి కాదు, గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఆయన ఎవరి ఇంటిలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు? ఆయనకి నిమ్మకాయ రసం తాగించినటువంటి గొప్ప జాతీయోద్యమ నాయకుడు ఎవరు? ఎందుకు రాజాజీ ఆంధ్ర స్వాతంత్ర దినోత్సవాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది అంటే, ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఏం జరిగింది? ఆ ఫజలాలీ కమిషన్, ఎస్కే థార్ కమిషన్, ఆ జేవీపీ కమిటీ, ఇవన్నీ ఏ ఉద్దేశంతో వేయటం జరిగింది? అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? 1953 వరకు జరిగిన సంఘటనలు. ఆ తర్వాత మీరు చూడండి, అనేక గొప్ప గొప్ప పత్రికలు మనకు ప్రముఖ పాత్ర పోషించే సుమారుకు 35కు పైగా ఫేమస్ పత్రికలు ఉన్నాయి. ఫస్ట్ గోల్కొండ పత్రిక దగ్గర నుండి ప్రతి తెలుగు పత్రికని, మన కృష్ణా పత్రిక ఎంత గొప్పదండి, కొండా వెంకటప్పయ్య గారు స్థాపించింది. తర్వాత ముట్నూరు కృష్ణారావు దాంట్లో ఏ విధంగా సంపాదకుడిగా మారినాడు, తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఆ వందే మాతర పత్రిక కానీ, ఆ తర్వాత దేశ మాత పత్రికలు కానీ ఏ విధంగా మనల్ని హైలైట్ చేసినాయి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఇదిగో గ్రంథాలయ ఉద్యమం, ఆ శ్రీకృష్ణ గ్రంథాలయం కానీ అవన్నీ ఏ విధంగా రావటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరు, వాటి యొక్క ప్రధాన లక్షణాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. జానపద నృత్యాలు ఏమిటి, గిరిజన సంస్కృతి ఏమిటి, అరకులో ఉన్న గిరిజన సంస్కృతులు, లంబాడీల కల్చర్ కానీ, కోయదర్లు, కొండరెడ్లు, ఆ విధంగా చించులు, వీళ్ళంతా ఎటువంటి కల్చర్ని కలిగి ఉన్నారు, ఇవన్నీ చాలా స్పష్టంగా రీసెంట్ అకాడమీలో మనం రాయటం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటివన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది 4th టాపిక్ పరంగా తీసుకుంటే. నెక్స్ట్ చూడండి, 5వ టాపిక్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు. జెంట్ల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. ఏం జరిగింది 1956లో? పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్ర తరపున వెళ్ళిన వారు ఎవరు, తెలంగాణ లేదా హైదరాబాద్ తరపున వచ్చిన వారు ఎవరు అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి. తర్వాత విశాలాంధ్ర మహాసభలు ఎందుకు జరిగినాయి? ఇదిగోండమ్మ ఎస్ఆర్సి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, మరియు వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో పెద్ద మనుషుల ఒప్పందం. 1956 నుండి 2014 మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినాయి? గోంగూర పచ్చడి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం ఏ ఉద్దేశంతో రావటం జరిగింది? కబడ్డీ, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ కాటన్ పిల్లర్ అంటే అర్థం ఏమిటి? ఆర్మీ వాళ్ళే పేరు పెట్టారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం పేరు పెట్టారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత వచ్చిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం పేరు పెట్టాడు? ముల్కీ నిబంధనలు ఎందుకు వచ్చినాయి? ఆ 610 అంటే ఏమిటి? 610 ఎన్టీఆర్ గారు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఎందుకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది? అష్టసూత్రాల పథకము, 6 సూత్రాల పథకము, జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది, ఏ విధంగా ఉద్యమాలు జరిగినాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? అక్కడ కూడా మీరు చూడండి, సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలు, ఇక్కడ కూడా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ 1953 ఆన్వర్డ్స్ టు 1956 మధ్యలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్గా ఎలా మారింది, ఆంధ్రగా ఉన్నది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్గా మారింది, తెలంగాణతో ఉన్న హైదరాబాదు లేదా హైదరాబాదుతో ఉన్న తెలంగాణ ఆంధ్రాలో ఎందుకు కలిసింది, ఆ కలిసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు నిజంగా మనం నెరవేర్చామా లేదా, నీళ్ళ కోసం, నియామకాల కోసము, నిధుల కోసం వాళ్ళు వెళ్ళిపోయింది నిజమేనా, నిజంగా ఆంధ్ర వాళ్ళు మోసం చేశారా, వాళ్ళు అనుకున్నారా, ఈ చౌదరి కాలంలో, వెల్లోడి కాలంలో జరిగిన గొప్ప నిర్మాణాలు ఏమిటి,
ఆ నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ కోసం జరిగిన ఉద్యమాలు ఏమిటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత 2014 వరకు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు వాళ్ళ వరుస క్రమాలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ప్రధాన పాయింట్స్ అయితే. ఆ ఉద్యమాలు కానీ ఎవరెవరు ఎటువంటి విధానాలు ప్రవేశపెట్టారు కానీ ఇక్కడ మీరు తెలుసుకుంటే ప్రతి పాయింట్ని మనం కవర్ చేసినట్లు అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానంగా తీసుకుంటే 5 యూనిట్ అండి. ఇలా మీకు ఏమిటనంటే ఒక 5 యూనిట్లు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఈ 5 యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు యావరేజ్గా చెబుతున్న శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు, ఆంధ్ర ఉద్యమంలో భాగంగా అంటే ఆంధ్ర ఫ్రీడమ్ మూమెంటు, ఈ 8 టాపిక్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే మిగతావి నేను చదవద్దని చెప్పట్లేదమ్మా, మిమ్మల్ని నేను మోసం చేయదలుచుకోలేదు. దయచేసి నా ఇన్నర్ ఒపీనియన్ అర్థం చేసుకోండి. ఎందుకంటే గ్రూప్స్ ప్రిపరేషన్ అంటే చిన్న విషయం ఏం కాదు, అది ఎక్స్ట్రాడినరీగా మీరు చదువుకోవచ్చు. మా యాప్ ద్వారా మీకు మేము క్లాసులు అందిస్తున్నాం కాబట్టి, శ్యామ్ సార్ గైడెన్స్లో అందరం ఫాలో అవుతున్నాం కాబట్టి, ఆయన 24 గంటలు మన గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండమ్మా. మేము అకాడమీలు బేస్ చేసుకున్న క్లాసులు చెబుతున్నాం. ఎక్స్ట్రాడినరీగా మీకు స్లైడ్లు వేసి చెబుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అంటే కంటెంట్ ఎక్కువగా ఉండేటప్పుడు, మార్కులు తక్కువగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకేమిటనంటే 1 మార్కుకు 1 క్వశ్చన్ రాకుండా 1 మార్కుకి 4-5 ప్రశ్నలకు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. మీకు ఎంతవరకు నేను చెప్పిన దానిపైన ఒక 10 క్వశ్చన్లు కూడా మీకు ప్రీవియస్ వన్ నేను తీసుకోవటం జరిగింది. అంటే బిట్స్ ఎలా వస్తున్నాయి, ఎలా చదివితే మీరు సక్సెస్ అవుతారు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఒక్కసారి చూడండి అమ్మా, ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఒకటే క్వశ్చన్ కాదు, ఇంతకుముందు శాతవాహనుల కాలంలో కొలికలు అనగా అర్థమేమిటి అనేవాడు. ఇప్పుడా చూడండి, శాతవాహనుల కాలంలో వృత్తులకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించము అన్నాడు. అంటే ఇక్కడ మొత్తం అక్కడ ఎన్ని రకాల వృత్తులు ఉండేవని చెప్పాము? 18 రకాల వృత్తులు ఉండేవి. ఆ 18 తెలిస్తే కానీ మీరు చేయలేరు. అంటే ఇది ఒక బిట్టు 18 బిట్లతో సమానం. అది మన గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే. అలా చదవగలగాలి. అది సబ్జెక్ట్ చదివే విధానం అంటే, అనాలసిస్ చేసే విధానం అంటే. మరలా చెబుతున్నాను సార్, బ్రాడ్గా ఆలోచించండి అమ్మా, అనవసరమైనటువంటి డిస్కషన్ చేసుకోకండి అమ్మా. ఒక పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవండి అమ్మా, అనేక పుస్తకాలను దయచేసి ఒక్కసారి చదవకండి అమ్మా. అకాడమీలో నమ్మండి సార్, ఒక పుస్తకాన్ని రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఇక మనల్ని ఎవడూ ఆపడానికి లేదు. చూడండి సార్, శాతవాహనుల కాలంలో వృత్తులకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించము అన్నాడు. ఇక్కడ చూడండి, కొలికలు అంటే సాలెవారు, పసకరులు అంటే మేదరెవారు, గదికులు అంటే వ్యవసాయదారులు, కులారులు అంటే కుమ్మరులు అన్నాడు. 18 రకాల వృత్తులు ఉంటాయి, ఇక్కడ నేర్చుకుంటామనో సామాజిక వ్యవస్థలో భాగముగా. కొలికలు సాలెవారు కరెక్ట్ అండి, పసకరులు అంటే మేదరవారు కరెక్ట్ అండి, కులారులు అంటే కుమ్మరు కరెక్ట్ అండి, గదికులు అంటే వ్యవసాయదారులు కాదు, తప్పడిగాడు కాబట్టి ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. మరి గదికలు అంటే ఎవరు సార్? సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు. వీరిని మనము గదికలు అనే పేరుతో పిలవడం జరిగింది. మరి శాతవాహనుల కాలంలో వ్యవసాయదారులను ఏ పేరుతో పిలిచేవారంటే హాలికలు అనే పేరుతో పిలిచేవారు. ఇంత మ్యాటర్ ఉంటే కానీ బిట్ మీరు ఆన్సర్ చేయలేరు. ఇది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే. నెక్స్ట్, క్రింది తూర్పు చాళుక్య ఎన్ని ప్రీవియస్ బిట్లే, 2011, 2008 రీసెంట్గా నేను గ్రూప్ 2 బిట్స్ ఇవి. క్రింది తూర్పు చాళుక్య రాజు కాలంలో హుయానత్ సాంగ్ ఆంధ్రదేశాన్ని సందర్శించాడు అన్నాడు. అంటే ఏ తూర్పు చాళుక్య రాజు మన ఆంధ్రాని పరిపాలిస్తున్న కాలంలో హుయానత్ సాంగ్ అనేవాడు రావటం జరిగింది అన్నాడు. విజయాదిత్య, కుబ్జ విష్ణువర్ధన, చాళుక్య భీమ, అమ్మరాజు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటనంటే విష్ణువర్ధన లేదా కుబ్జ విష్ణువర్ధన. హుయానత్ సాంగ్ ఇతడు చైనా దేశానికి చెందినవాడు, మీకు తెలుసు. హర్షవర్ధనుడి కాలంలో, మొదటి నరసింహవర్మ కాలంలో, రెండవ పులకేశీ కాలంలో, కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ఇతడు రావటం జరిగింది. సిద్ధి, సియుకి అనే గ్రంథాలని ఇతడు రాయటం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి అమ్మ. సో దీని ఆన్సర్ అయితే ఇక్కడ మీరు కుబ్జ విష్ణువర్ధన్ అనేది రాయాల్సి వస్తుంది. ఇది మరీ డెప్త్ కాదు కానీ కొద్దిగా ఆలోచించాల్సిన బిట్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఆంధ్రాలో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో
డిక్టేటర్గా నియమితుడైందమ్మ. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. సో కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం, దుగ్గాల గోపాలకృష్ణయ్య, ఎన్జి రంగా. డిక్టేటర్ పూర్తిగా ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ ఎవరికి అప్పగించారు ఆంధ్రాలో అంటే కొండా వెంకటప్పయ్య గారికి అప్పగించడం జరిగింది. దేశభక్తగా పేరుగాంచిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం, ఆంధ్ర కేసరిగా పేరుగాంచిన వ్యక్తి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్నగా పేరుగాంచిన వ్యక్తి. ఒక బ్రాహ్మణ కులస్థుడు, చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు, నాయకుల గోగినేని రంగా గొప్ప రైతు నాయకుడు. సో దీని ఆన్సర్ 1. నెక్స్ట్, శ్రీబాగు ఒప్పందం వీరి మధ్య జరిగింది అన్నాడు. ఆంధ్ర హైదరాబాద్, ఆంధ్ర రాయలసీమ, ఆంధ్ర తెలంగాణ, రాయలసీమ మద్రాస్ అన్నాడు. ఆంధ్ర రాయలసీమల మధ్య జరిగింది. 1937లో ఇది జరిగినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటి పేరే శ్రీబాగ్. ఆయన ఇంట్లో జరిగింది. ఇటు ఆంధ్ర నాయకులు అటు రాయలసీమ నాయకులు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడిన ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఆంధ్ర చరిత్రలో భాగంగా 3rd యూనిట్లో 4th యూనిట్ లింక్ పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, తాండవ నదీ తీరాన శ్రీరామ గజపతి శ్రీరామ విజయ గజపతి అనే ఆశ్రమాన్ని ఎవరు స్థాపించారన్నాడు. పర్వతనేని వీరయ్య చౌదరి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే అల్లూరి సీతారామరాజు. ఇంతకీ ఇది ఆశ్రమం ఎక్కడ ఉన్నది అంటే నర్సీపట్నంలో ఉన్నదండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా. పాత జిల్లాలు కాదు, కొత్త జిల్లాల ప్రకారం మీరు నేర్చుకోవాలి. ఉమ్మడిగా విశాఖ జిల్లా, ప్రజెంట్ నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. అది కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. మన యాప్లో గుర్తుపెట్టుకోండి అమ్మ. శ్రీరామ విజయ గజపతి ఎంత గొప్పవారండి అల్లూరి రామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన గడ్డపై నేను పుట్టినందుకు, ఆయన పీల్చిన గాలి పీల్చినందుకు నా జన్మ ధన్యమైంది అని ఎవరన్నారు అంటాడు. సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు. అటువంటి సీతారామరాజు గారి యొక్క ఆశ్రమమే శ్రీరామ విజయ గజపతి. నెక్స్ట్, జతపరుచమన్నాడు. చూడండి, 1 బిట్టు 4 బిట్లు తెలిస్తే కానీ చేయలేరు. ఇబన్ బటూటా, ప్రైమర్ నూనెస్, డోమింగ్ పేస్, అబ్దుల్ రజాక్. అటువైపు ఏమో జాబితా 2లో విజయనగర రాజులు ఇచ్చాడు. ఇబన్ బటూటా ఏ రాజు కాలంలో వచ్చాడు? హరిహర్ రాయల కాలంలో వచ్చాడు, కరెక్ట్. ఫ్రెమర్ న్యూనేజ్ అచ్యుతరాయల కాలంలో వచ్చాడు, కరెక్ట్. డోమింగ్ పేజ్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు, కరెక్ట్. అబ్దుల్ రజాక్ 2వ దేవరాయల కాలంలో వచ్చాడు. A1 B2 C3 D4, A1 B2 C3 D4. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఎవరెవరేం చెప్పారు? మొరాకో దేశం నుంచి వచ్చిన ఇతను రాసిన గ్రంథాలు ఏమిటి? పోర్చుగల్ దేశం నుంచి వచ్చిన వీళ్ళు రాసిన గ్రంథాలు ఏమిటి? పర్షియా నుంచి వచ్చినటువంటి ఇతడు రాసిన గ్రంథం ఏమిటి? ఇవన్నీ కూడా మనకి టాపిక్ చెప్పేటప్పుడు చాలా డెప్త్గా డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ విధానం మీకు చెబుతున్నా. అంటే ఒకవైపు రాజు ఇస్తాడు, ఆ రాజు కాలంలో వచ్చినటువంటి రాయబారి పేరు ఇచ్చాడు, ఎవరి కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయో మీరు నేర్చుకోవాలి. 75 మార్కుల టాపిక్ దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్, చీరాల పేరాల మున్సిపాలిటీగా చేయడం వలన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది. అప్పటి మద్రాసును జస్టిస్ పార్టీ పరిపాలిస్తుంది. అయితే అప్పటి స్థానిక స్వపరిపాలన మంత్రి ఎవరు అన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయనే. సో రాజాజీ అంటే రాజగోపాలాచారి, రాజారమణీయం, కుమారరాజా, టంగుటూరి ప్రకాశం అంటే రాజారమణీయం ఫ్రమ్ జస్టిస్ పార్టీ. చాలా సంఘటనలు జరిగినాయి. మధ్యలో ఆయన పోయిన తర్వాత రాజాజీ రావటం జరుగుతుంది. చాలా గొప్ప టాపిక్. చీరాల, పేరాల, వీరరాఘవపేట, జాండ్రపేట అనే గ్రామాలని ఏ విధముగా మున్సిపాలిటీగా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ రాజారమణీయం ఇలా చేశారు, ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఇది కూడా ఇక్కడ దీని ఆన్సర్ అయితే రాజారమణీయంగా చెప్పాలి. అంటే బ్యాక్గ్రౌండ్ మీద క్వశ్చన్ అడిగాడు చూడండి. మన చదువు ఎలా ఉంటుంది, ఒకప్పుడు ఉద్యమానికి నాయకుడు ఆయన గొప్పతనం చెబుతాం, కానీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటాడు, అప్పుడు స్థానిక స్వపరిపాలన మంత్రి ఎవరు అంటాడు. అలా చదవాలమ్మా మీరు. ఎస్, రెండింటికి ఆన్సర్ రాజారమణీయమే. విదేశీ వర్తకానికి వ్యాపారానికి అభయమిస్తూ గణపతి దేవుడు నిర్మించిన శాసనం ఏది అన్నాడు. హనుమకొండ శాసనం, బీదర్ శాసనం, మోటుపల్లి శాసనం, మల్కాపురం శాసనం అన్నాడు. మోటుపల్లి అభయ శాసనం.
నాకంటే ముందున్న చక్రవర్తులు విపరీతముగా పన్నులు వసూలు చేసేవారు. సముద్ర దొంగల వలన కానీ, తుఫాన్ల వల్ల కానీ, సముద్రం మీద వెళ్తున్న నౌకల ద్వారా వెళ్తున్న బంగారు ఆభరణాలు కోల్పోతే వర్తకులపైన ఎక్కువగా పన్నులు విధించేవారు. నేను చాలా గొప్పవాడిని, మంచివాడిని, నాకు ప్రజల సౌకర్యం కావాలి, విదేశీ వర్తకులు నా భారతదేశం రావాలి, విదేశీ వర్తకులు నా ఓరుగల్లికి, నా మోటుపల్లికి రావాలి, నేను మీకు హామీ ఇస్తున్నా, మీపై పన్నులు వెయ్యను అని మోటుపల్లి శాసనంలో రాయించాడు గణపతి దేవుడు. అది ఇక్కడ దీని ఆన్సర్. అయితే హనుమకొండ శాసనం అయితే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడిది. బేదర శాసనం వీళ్ళకి సంబంధమే లేదు. మల్కాపురం రుద్రమదేవి విజయాల గురించి తెలియజేస్తుంది. సో దీని ఆన్సర్ 3. నెక్స్ట్ చూడండి, శాతవాహనుల కాలం నాటి ఎంత గొప్ప బిట్ అండి ఇది. శాతవాహనుల కాలం నాటి మొదటి శాసనం నాసిక్. ఇది నాసిక్లో 19వ నెంబర్ గుహలో కాదు. దీనిని ఎవరు కనుగొన్నారు అన్నాడు. నాసిక్ అనగానే ఫస్ట్ మనం గౌతమి బాలాశ్రీ, గౌతమి పుత్ర సాధకని మన బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళిపోతాం. తప్పది. నాసిక్ శాసనాన్ని మొట్టమొదటిసారిగా వేసింది కనుహుడు లేదా కృష్ణుడు. అందుకే చాలా స్పష్టంగా ఫిగర్ కూడా ఇచ్చాడు, 19th కేవ్ ఆఫ్ నాసిక్. సో దాన్ని ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ వెస్ట్, ఆర్థర్ వెస్ట్, సంఖాలియా మెకంజీ, కల్నల్ కోలిన్ జేమ్స్ ప్రిన్సెస్, బ్రూస్ ఫ్రూట్ అండ్ కన్హా. కరెక్ట్ ఆన్సర్ ఎడ్వర్డ్ వెస్ట్ అండ్ ఆర్థర్ వెస్ట్ సోదరులు కనుగొన్నారు. ఎక్కడ? నాసిక్ కొండ గుహలలో 19వ నెంబర్ గుహలో వీళ్ళిద్దరూ కూడా ఈ నాసిక్ శాసనాన్ని కనుగొన్నారు. దీనిని ఎవరు వేశారంటే కనుహుడు వేయటం జరిగింది లేదా కృష్ణుడు వేయటం అనేది జరిగింది. శాతవాహనులకు సంబంధించి మత్స్య పురాణం ప్రకారము 2వ చక్రవర్తి ఇతడే సార్ మొట్టమొదటిసారిగా శాతవాహనంలో శాసనాలు వేసినట్లు ఆధారాలు దొరికినాయి. సో దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ కందుకూరి రుద్రకవి ఎవరిని శివుడితో పోల్చడంతో రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని పొందాడు అన్నాడు. కుతుబషాహీల కాలంలో జీవించిన గొప్ప తెలుగు రచయిత కందుకూరి రుద్రకవి. పొన్నగంటి తెనగనార్యుడు వీళ్ళంతా అక్కడ ఉండేవారండి. మహమ్మద్ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా, కులీ కుతుబ్ షా, తానీసా అన్నాడు. కందుకూరు రుద్రకవి ఎవరిని శివుడితో పోల్చాడంటే ఇబ్రహీం కుతుబ్ షాని పోల్చడం జరిగింది. అందుకు ఇబ్రహీం కుతుబ్ షా ఇతడికి రెంటచింతల అనే గ్రామాన్ని ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి పనులు చేశాడు కాబట్టి అనేక తెలుగు రచయితలకి, తెలుగు ప్రాంతానికి, తెలుగు భాషకి ఇతడు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టే ఇతడిని మల్కిబరాముడు అని మనం పిలవటం అనేది జరిగినది. ఇది ప్రధానంగా తీసుకుంటే. మరలా మీకు చెబుతున్నాను సార్, మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ల ద్వారా క్లాసులు బోధించడం జరుగుతుంది. మన యాప్లో ఏపీఎస్టీ చాలా స్పష్టంగా అకాడమీలు బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. చదివేటప్పుడు కూడా రాజకీయ పరిస్థితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, సాంఘిక, సామాజిక, ఆర్థిక, మతపరమైన, కల్చర్కి, వాస్తు శిల్పాలకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మనల్ని ఎవరు కూడా మిస్ చేయడానికి అవకాశం లేదండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ.